హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈరోజు మనతో ఉన్నది ఎవరో తెలుసా? బేసిక్గా మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఈ కాస్ట్యూమ్స్ ఎవరో డిజైన్ చేసింది అని చెప్పేసి. సో అటువంటి ఒక ఫ్యాషన్ డిజైనర్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. మరి ఆవిడే మోనా గుమ్మడి గారు. ఆవిడతో మాట్లాడదాం. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ గురించి, అలానే ఆవిడ పర్సనల్ విషయాల గురించి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో మోనా గారు, ఎలా ఉన్నారు? హాయ్ చందు, వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో బేసిక్గా మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ లాగా లేరు, హీరోయిన్ లాగా ఉన్నారు. మాకైతే అలాగే అనిపిస్తున్నారు. అంటే ఏంటి, హీరోయిన్ గా కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా? అలాంటి ఏం లేదు, ఓన్లీ బ్యాక్ స్టేజ్ అంతే. ఓకే, చెప్పండి. అండ్ మీ క్వాలిఫికేషన్ ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి అదంతా? సో బేసికలీ నేను డిజైనింగ్ బాంబే నుంచి చేశాను. బై ప్రొఫెషన్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ కాదు. రైట్ నౌ డిజైన్ హెడ్ హైలో స్టూడియో అండ్ లేబుల్ ఎక్కడైతే మనం ఉన్నామో డిజైన్ హెడ్ని అండ్ కోఫౌండర్ ఆల్సో. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషన్ ఐఎమ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. కానీ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్, అందుకని వీ స్టార్టెడ్ దిస్. సో అంటే మీకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందా? అండ్ మీ ఫ్యామిలీ కానీ ఏమన్నా ఇండస్ట్రీలో ఉంటాం అలాగా? అంటే ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఫ్రాంక్లీ స్పీకింగ్ వీ హ్యావ్ నో క్లూ. అసలు అంటే సినిమాలు చూడటం, ఎంజాయ్ చేయటం తప్ప దాని బిహైండ్ ఎవరు ఉంటారు, కెమెరామ్యాన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇవన్నీ అస్సలు నాలెడ్జ్ లేదు. సో ఎప్పుడైనా ఎవరైనా పేర్లు సడన్గా చెప్పినప్పుడు కూడా ఐ సర్చ్ అండ్ దెన్ గో. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్. నౌ ఐ స్టార్టెడ్ నోయింగ్ పీపుల్ అనమాట. ముందు అసలు నోవేర్ రిలేటెడ్. ఐ నెవర్ థాట్ అసలు ఈ ప్లేస్లో ఇండస్ట్రీలో వస్తాము అనేది కూడా ఎప్పుడూ లేదు. సో ఇట్ వాజ్ జస్ట్ కైండ్ ఆఫ్ టు లుక్ గుడ్, బాగా కనపడాలి, నాకు సూట్ అయ్యేది వేసుకోవాలి, అలాంటి చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంటుండే. సో అండ్ మా ఇద్దరు బ్రదర్స్ దే కైండ్ ఆఫ్ ఆస్క్ మీ, అంటే మామ్ ఆర్ మమ్మల్నే కదా. సో అలాంటి ఎప్పుడు ఆల్వేస్ దేర్. ఇట్ వాజ్ ఆల్వేస్ డెసిషన్ మేకర్ ఆఫ్ దేర్ ఫ్యాషన్ థింగ్ అనమాట. సో లేటర్ పోస్ట్ దాట్ వీ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ దాట్ ఐ రియలీ హ్యావ్ అ గుడ్ aesthetic సెన్స్ ఇన్ క్లోదింగ్ అనే థాట్ మీద. Then we started small 2 years back, and response batti it was going great, so we pushed it. సో మీ హైలో డిజైన్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. Yes. సో అంటే ఈ 2 yearsలోనే మీ పేరు బాగానే వినపడుతుంది ఇండస్ట్రీలో, అండ్ మీరు కూడా కొన్ని సినిమాలు వర్క్ చేయటం. సో ఎలా అనిపిస్తుంది 2 yearsలో? అంటే ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి మీరు జనాలకు కనపడతారు, కానీ దాని వెనక కష్టం ఉంటుంది కదా. సో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎదుర్కొన్న కష్టాలు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ డిజైన్స్ రిజెక్ట్ చేయటం కానీ, అలాంటివి ఏమన్నా జరిగి అప్సెట్ అవ్వటం, అరే అనవసరంగా పెట్టాము, అలాంటివి ఏమైనా జరిగాయి కొంచెం అనుకున్నారా? అంటే స్ట్రగుల్ ఇస్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్టప్ అనే స్ట్రగుల్ ఉంటుంది. కాకపోతే డిజైన్ వైజ్గా పెద్ద స్ట్రగుల్ అవ్వలేదు. గ్లాడ్లీ గుడ్ టీమ్ కూడా ఇట్ మ్యాటర్స్ కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఎలోన్, రైట్? సో బిజినెస్ టీమ్, మార్కెటింగ్ టీమ్ అండ్ డిజైనర్స్, వేరే డిజైనర్స్, ఇంటర్న్స్, మీరు ఇప్పుడు కలిసారు కదా టీమ్ని. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఆల్ ఆఫ్ దెమ్. సో డిజైన్ బ్యాడ్ అవ్వటం అనేది జరగదు. దాని మీద వర్క్ చేస్తాం, వీ కైండ్ ఆఫ్ రీవర్క్. ఎవరైనా క్లయింట్ సాటిస్ఫై అయిపోయినా, యాక్టర్ సాటిస్ఫై అయిపోయినా, వీ కైండ్ ఆఫ్ రీవర్క్, లాస్ట్ మినిట్ థింగ్స్ తెలుసు కదా. సో అలాంటి రీవర్క్ చేసి వీ ట్రై టు మేక్ ష్యూర్ దే ఆర్ సాటిస్ఫైడ్ బై దెన్. దట్స్ ఇట్. ఓకే, అంటే వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు? ఇండస్ట్రీలో సెటిల్ అవుదామని వచ్చారా? లేకపోతే ఇప్పుడు బేసిక్గా చాలా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి మంచి మంచి డిజైనింగ్స్ చేస్తూ ఉంటారు. సో అలా చేద్దాంలే, మనం అలా సరిపోతుంది అనుకున్నారా? లేకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా చేయాలి అన్న? యాక్చువల్లీ ఫస్ట్ ప్లాన్ ఇండస్ట్రీ అనేది లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. రెగ్యులర్ పీపుల్కే ఉండే. అండ్ రెగ్యులర్ పీపుల్కి స్టైలింగ్ అనేది, అంటే ఇప్పుడు సెలబ్రిటీస్కి ఎట్లయితే స్టైలిస్ట్ ఉన్నారో అట్లా రెగ్యులర్ పీపుల్కి స్టైలింగ్ అంటే వై నాట్? ఇప్పుడు ఎవరో వేసుకుంది చూసుకొని నాకు బాగుంటుందని మనం తీసేసుకుంటున్నాం కదా. నీకు సెట్ అయ్యేదే నువ్వు, బికాజ్ యు ఆర్ నాట్ దట్ పర్సన్. అండ్ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లీ పార్టీకి వేరేసుకుంటారు, వర్క్కి వేరేసుకుంటారు, రైట్? ఇక్కడ ఏంటంటే మీకు మార్నింగ్ ఏదో 9 to 5 జాబ్ ఉండొచ్చు, ఈవినింగ్ మీకు పార్టీ హ్యాబిట్ ఉండొచ్చు. ఇది సింక్ అవ్వదు కదా. సో యూ వాంట్ గో ఆఫీస్కి వెళ్ళి వెంటనే పార్టీకి వెళ్ళాలంటే సో దేర్ స్టైల్ వోంట్ సింక్ విత్ యూ. సో అందు గురించి వీళ్ళకి ఒక పర్సనల్ స్టైలింగ్, ఒక పర్సనలైజేషన్ అనేది రెగ్యులర్ మాస్ పీపుల్కి ప్రొవైడ్ చేయాలనే రీజన్తో వీ స్టార్టెడ్ దిస్. బట్ వన్స్ వీ స్టార్టెడ్ దిస్, కొంతమంది స్టైలిస్ట్ మన దగ్గర తీసుకొని వెళ్తుండే. అంటే ఐ వోంట్ రివీల్ ద నేమ్స్, బట్ దే కైండ్ ఆఫ్ యూస్ టు టెల్ మీ ఇలా కావాలి, ఇలా ఉంది అని. అంటే డిజైన్ ఏం వాళ్ళు ఇవ్వరు, అప్పుడు నేనే డిజైన్ చేసి ఇస్తుండే అండ్ వాళ్ళు స్టైల్ చేస్తుండే. కొన్ని మూవీస్లో మనం లేటర్ తెలుస్తుంది వీళ్ళకి వాడారు అనేది. సో దాని తర్వాత ఐ అండర్స్టూడ్ దాట్ వై కాంట్ వీ డూ. అంటే నా థాట్, నా బిలీఫ్ ఏంటంటే డిజైన్ నేను చేస్తే నేనే స్టైలింగ్ బెటర్గా చేస్తా అని. డిజైన్ ఎట్లా నువ్వు క్రియేట్ చేసావనే ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ నీకు తెలిసినప్పుడు యూ విల్ నో హౌ టు స్టైల్ ఇట్ బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు చాలా డిజైనర్స్ దగ్గర తీసుకొని వెళ్ళి స్టైల్ చేసే కంటే మనకి
ప్రోడక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ నాలెడ్జ్ బెటర్గా ఉంటుంది అనే థాట్ అనమాట. సో దట్స్ వెన్ ఐ కైండ్ ఆఫ్ స్పోక్ టు మై బ్రదర్, can we handle both, and I thought we had a discussion, and then we thought like we'll start. So Chavu Kabru Challaga was the first release ankondi. So then we started our story entante first nunchi the director is my friend Kaushik. So first nunchi day one nunchi we were discussing, we were just sitting around and discussing. He narrated us like day one nunchi story progress ayye varaku start ayye varaku we were discussing. So I was there from the start kada, so I understood what he wants anedi, what director wants anedi. So that's when we created designs. We approached Banniwas garu, we showed him, we presented him, they liked it, and then that's how it pushed off atla. ఓకే, అంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, బట్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అదే మీకు చెప్తున్నా కదా. సో ఇట్ కైండ్ ఆఫ్ స్టార్టెడ్ వెరీ ర్యాండమ్లీ యాక్చువల్లీ. అదే డైరెక్టర్ నా ఫ్రెండ్, హీజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ కదా. సో వీ యూస్ టు హియర్ లాట్ ఆఫ్ స్టోరీస్ ఫ్రమ్ హిమ్ ఫస్ట్. సో చాలాసార్లు వింటుంటాం కానీ ఎప్పుడు మేము చేస్తామనే థాట్ లేకుండే. సో ఈ స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు అయితే ఈ స్టోరీ ఆల్రెడీ వాళ్ళు ఓకే చేశారు, కన్ఫర్మ్ చేశారు, దే గివ్ ఇన్ ఆఫీస్ అండ్ ఆల్. సో సీరియస్గా అయిపోయినప్పుడు మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కదా ఊరికే జస్ట్ ఫర్ హిమ్ వీ కైండ్ ఆఫ్ డెడ్. అండ్ దెన్ పోస్ట్ దట్ మేము టీమ్ని కలిసి వాళ్ళకి ప్రజెంట్ చేశాక దే ఆల్సో లైక్ డెడ్, అండ్ దెన్ వాళ్ళు కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చాక మళ్ళీ చేంజెస్ చేస్తాం కదా. అండ్ దెన్ అట్లా స్టార్ట్ అయిపోయింది, ర్యాండమ్గా స్టార్ట్ అయింది. బట్ వీ డింట్ హ్యావ్ ఎ ప్లాన్ టు సెటిల్ ఇన్ ఇండస్ట్రీ యాక్చువల్లీ. సో అంటే ఫ్యూచర్ ప్లానింగ్ బాగానే ఉందన్నమాట మీ దగ్గర. అంటే లైక్ ఎలాగంటే కార్తికేయ గారిని చూడంగానే ఒక క్లాస్ పర్సనాలిటీ, అండ్ చావు కబురు చల్లగా సబ్జెక్ట్ వచ్చి ఓర మాస్ అనమాట, లైక్ సవాల బండి మీద. అలానే మీరు దాంట్లోనే లావణ్య త్రిపాఠి గారికి కూడా మూవీలో అన్ని క్యారెక్టర్స్కి మీరు అన్ని క్యారెక్టర్స్ చేశారు. సో అంటే ఎలా వర్క్ చేశారు? ఫస్ట్ మూవీ అండ్ వాళ్ళకి చూపించటం అండ్ ట్రయల్స్ ఉంటాయి, ఈ కాస్ట్యూమ్ ఇలా వేసుకోవాలి అండ్ ఫోటోషూట్లు ఉంటాయి. సో అంతా ఎలా జరిగింది ఆ ప్రాసెస్? సో బేసికలీ ఫస్ట్ కార్తికేయ గారికి జరిగింది, లావణ్య గారికి లుక్ టెస్ట్ లాస్ట్ కొంచెం లేట్గా జరిగింది. ఫస్ట్ కార్తికేయ గారికి ఆల్రెడీ వర్క్ షాప్స్ అవుతున్నాయి డైరెక్టర్ త్రూ. సో ఆయన ఆల్రెడీ క్యారెక్టర్లో ఉన్నారు, హీస్ వెరీ క్విక్ ఇన్ టు యాక్టింగ్. సో అప్పుడు ఆయన యాక్ట్ క్లిప్స్ అవి కూడా చూశాను నేను. ఆయన ఏం చేశారంటే ఆయన ఇంట్లో ఉన్న వార్డ్రోబ్దే ఏదో టీషర్ట్ వేసుకొని కొంచెం పాతగా చేసింది అట్లా వేసుకొని చేశారు. ఆ స్వాగ్ ఒకటి నాకు చూపించారనమాట. సో తర్వాత పోస్ట్ దట్ ఫస్ట్ హెయిర్ నుంచి స్టార్ట్ చేసాం స్టైలింగ్. వాళ్ళకి ఆల్రెడీ పర్సనల్ స్టైలిస్ట్ ఉంటారు కదా, కానీ మనం చెప్పాలి అంతే, అంటే ఎట్లా లుక్ డిఫరెన్స్ తీసుకురావచ్చు. మీరు ఆయన హెయిర్ అందులో చూస్తే రగ్డ్ అండ్ కర్ల్డ్ ఉంటుంది కదా, ఫుల్ హెవీగా. సో దట్ గేవ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మెన్కి ఏంటంటే ఎక్కువ బియర్డ్ అండ్ హెయిర్తోనే మనం మ్యాజిక్ చేయగలుగుతాం. వీ కెన్ చేంజ్ ద హోల్ ఫేస్ షేప్ అండ్ దట్ విల్ యాడ్ టు ద ఎక్స్ప్రెషన్స్ ఆల్సో, రైట్? సో అండ్ డ్రెస్సింగ్ కూడా వచ్చేసి మాస్ క్యారెక్టర్, మీరు ఆ క్యారెక్టర్ ఆల్రెడీ చూసుంటారు మూవీలో. సో హీస్ ప్రెటీ మచ్ మాస్, అట్ ద సేమ్ టైమ్ హీఈస్ నీట్, అంటే వాళ్ళ ఇంట్లోనే ఐరన్ చేసుకొని వేసుకొని వెళ్ళడం అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో హీస్ వెరీ స్వీట్ గై, బట్ he comes out as a rough person, క్యారెక్టర్ని మీరు చూసుంటే. సో దట్స్ వై చాలా హ్యాపీ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ యూస్ చేసి ఇట్స్ ఆల్. అండ్ హీస్ ఎ కన్ఫ్యూజింగ్ పజిల్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. అంటే మాట్లాడటమేమో అలా ఉంది, మదర్తో కోఆర్డినేషన్ ఫ్రెండ్లీగా ఉంది, ఓవర్ ఫ్రెండ్లీ ఉంది, అండ్ సడన్గా సీరియస్ కూడా అయిపోతాడు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వర్ దేర్. సో హీస్ ఎ పజిల్ టు పీపుల్. అంటే అంటిల్ లాస్ట్ వరకు ప్రాబ్లీ యూ విల్ హేట్ ద క్యారెక్టర్ ఆల్సో ఫర్ ఎ వైల్, కొంచెం టైం. లాస్ట్ వరకు యూ డోంట్ అండర్స్టాండ్ ఇఫ్ ఈజ్ ఎ గుడ్ గై ఆర్ బ్యాడ్ గై. సో ఆ పజిల్ వల్ల దట్స్ వై వి చోస్ చెక్కర్డ్ ప్యాటర్న్ ఆయనకి. అండ్ హీఈస్ లైక్ అ శివ్కి కొంచెం వెరీ క్లోజ్ రిజంబుల్స్ ఉంటాయి అనమాట. హీస్ వెరీ డర్టీ అండ్ ఆల్, బట్ హిస్ మైండ్ గేమ్ అంతా నీట్గా ఉంటుంది. సో ఆ రీజన్తో ఏదైతే గవ్వ ఇచ్చామో థర్డ్ ఐ లాగా ఆన్ ద నెక్, సో వీ వాంటెడ్ టు డూ దాట్. అండ్ దెన్ టాటూ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ప్రాపర్, అంటే టూ మెనీ ఎలిమెంట్స్ ఇస్తే కూడా ఇట్ ఈస్ క్లటర్, అంటే చూడంగానే మాస్ అనిపించేలాగా ఇచ్చారు. అదొక టాటూ ఒక థింగ్. సో ఇట్లా స్టైల్ చేశాను. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఫుట్వేర్ వీ వెంట్ వెరీ బేసిక్, లైక్ పారగాన్ అంతే. హార్డ్లీ ఏదో డాన్స్ మూవ్ దగ్గర టు బీ కంఫర్టబుల్ వీ వెంట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్, బట్ వీ మేడ్ ష్యూర్ దట్ ఈస్ ఆల్సో ఆన్ ద సేమ్ ప్లే గ్రౌండ్. సో మీరు చూస్తే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ హీ ఈస్ ఫ్రమ్ అ బస్తీ బాలరాజ్. ఓకే, అంటే ఇప్పుడు కార్తికేయ గారిని పక్కన పెట్టేస్తే లావణ్య త్రిపాఠి గారి క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ భర్త చనిపోయి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సు. సో దానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు అంటే? ఇంతకు ముందు కనుక చూసుకుంటే ఆవిడ అన్ని స్టైలిష్గానే వేశారు, కానీ ఫస్ట్ టైం కనుక చూసుకుంటే కొంచెం శారీస్ కానీ ఇవన్నీ. సో ఆవిడకి అలా కుదిరింది. హర్ ఫస్ట్ ఫిల్మ్ వాస్ వెరీ న్యాచురల్. ఇఫ్ యు సీ నేను రాక్షసి, అందాల రాక్షసి.
చాలా బ్యూటిఫుల్, వెరీ న్యాచురల్, ఈవెన్ ద క్లోతింగ్ ఈజ్ వెరీ యాప్ట్, రైట్? సో సంథింగ్ ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చాలా క్లోజ్, లైక్ కామ్ అండ్ అంటే సార్టెడ్ ఉంటుంది మైండ్లో. అండ్ ఇక్కడ ఏంటంటే ద ఓన్లీ థింగ్ వాజ్ తను స్టార్ట్ అవ్వడమే సాడ్ లైఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, బికాస్ ఆఫ్ వీడో క్యారెక్టర్. కానీ నేను ఆల్రెడీ నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే తన ప్రీవియస్ ఫిలిమ్స్లో ఆల్రెడీ ఏ స్టైలింగ్ అయితే జరిగిందో, ఏ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్, ఏ కైండ్ ఆఫ్ స్కిన్ టోన్స్, అవన్నీ నేను రీసెర్చ్ చేస్తాను. వెన్ ఎవర్ ఐ డూ అ ప్రొఫైలింగ్, వాళ్ళు ఆల్రెడీ ఏ లుక్లో ఆల్రెడీ కనపడ్డారు అనేది ఫస్ట్ చూసుకుంటే మనం అది అవాయిడ్ చేసి హౌ కెన్ వీ స్టార్ట్ ఫ్రెష్. బికాస్ సమ్టైమ్స్ పీపుల్ థింక్ దట్ డైరెక్ట్గా చేసేస్తే ఏంటంటే మేబీ మనకు తెలియదు, వాళ్ళకి తెలిసి ఉంటుంది అది యూస్ చేశారు, నేను ఆల్రెడీ ఇది ట్రై చేశాను అని చెప్పేస్తారు. సో అందుకని ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ ప్రిపేర్డ్ డిఫరెంట్గా. నువ్వు ముందే ఆల్రెడీ చెక్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు ఏ టైప్ లుక్స్లో ఉన్నారు, ఎలాంటి లుక్స్ బయటకు వచ్చాయి అనేది చూస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ యూ కెన్ మేక్ హర్ లుక్ న్యూ. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ దెమ్ లుక్ న్యూ, యాజ్ వెల్ యాజ్ ఈ క్యారెక్టర్కి యాప్ట్ ఉండాలి. ఇట్స్ ఎ క్రిస్టియన్ క్యారెక్టర్, రైట్? క్రిస్టియన్ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, నాట్ లైక్ అ ప్రాపర్ క్రిస్టియన్స్ కదా. సో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ డజంట్ హ్యావ్ టు బీ చబ్బీ అండ్ ఆల్. సో తనకి ఎలా లీన్ షేప్డ్ ఫేస్ అలా ఉండే. సో వీ వర్క్డ్ ఆన్ హర్ ఐబ్రోస్, అంటే మైన్యూట్ డీటెయిలింగ్ దగ్గర నుంచి వెళ్ళాం. ఐబ్రోస్, ఐ కలర్, అండ్ దెన్ హెయిర్ స్టైల్స్ కూడా తన ఫేస్కి సూట్ అయ్యేలాగా. మళ్ళీ అగైన్ ఇట్ డజంట్ హ్యావ్ టు బీ వెరీ హ్యూజ్ హెయిర్ స్టైల్. అండ్ కలర్స్ కూడా మీరు చూస్తే ఫస్ట్ అంతా డల్ పేస్టల్స్ ఉంటాయి, తర్వాత లౌడ్ ఉంటాయి. వెన్ షీ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఫర్ హిమ్, అప్పుడు కలర్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆ కైండ్ ఆఫ్ నుంచి వెళ్ళాం. సో అంటే వర్క్ చేస్తున్నప్పుడు అండ్ కాస్ట్యూమ్ డిజైనర్గా హీరో హీరోయిన్తో ఒక ర్యాప్ మెయింటైన్ చేస్తారు. అలా చావు కబు చల్లగా విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి గారితో అలానే కార్తికేయ గారితో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? లైక్ అంటే ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్ నచ్చలేదు, ఇంకేమైనా ట్రై చేద్దామా అని మీ మధ్య జరిగిన మంచి మర్చిపోలేను ఇఫ్ ఐఎమ్ లక్కీ అబౌట్ ఇన్ దట్ కేస్ ఆర్ నాట్, బట్ ఆ మూవీలో ఇద్దరు ద వెరీ స్వీట్. నచ్చలేదు అదేం లేదు, ఏదైనా ఒక ఫిట్టింగ్ ఆల్టరేషన్ మాత్రమే చెప్తారు అంతే, ఇది కొంచెం టైట్ ఉంది, కొంచెం లూజ్, ఫస్ట్ టైం కదా అప్పుడే స్టార్ట్ అయినా, తర్వాత వీ మేడ్ ష్యూర్ అన్నీ సెట్ అయినాయి అంతే. అది కూడా అసలు లావణ్య త్రిపాఠి గారికి సమ్ ఫిట్టింగ్ ఇష్యూస్ అంతే ఫస్ట్ ట్రయల్ అప్పుడు. దాని తర్వాత వాళ్ళ పర్సనల్ కాస్ట్యూమర్స్ కూడా ఉంటారు కదా, దెల్ బీ అంటే వాళ్ళకి ఆల్రెడీ మొత్తం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఎలాంటి ఫిట్టింగ్స్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారనేది. సో నెక్స్ట్ డే నుంచి అన్నీ సార్ట్ అయిపోయినాయి, అసలు ఇష్యూసే రాలేదు. దెన్ నెవర్ లైక్ అంటే యూజువలీ అంటాం రూమర్స్దే అంతే, కానీ ఐ రియలీ డోంట్ థింక్, బికాస్ బై ద ఎండ్ దే ఆల్సో వాంట్ టు లుక్ గుడ్, ఈవెన్ వీ వాంట్ దెమ్ టు లుక్ గుడ్, రైట్? అట్లనే మాకు కూడా వస్తుంది కదా నేమ్. సో దే ఆర్ వెరీ గుడ్ అండ్ దే ఆర్ ఆల్వేస్ దే మేడ్ ష్యూర్ ఐఎమ్ కంఫర్టబుల్. నేను హార్డ్లీ లుక్ చేంజ్ అయినప్పుడు స్టార్టింగ్లోనే కంటిన్యూటీ అప్పుడు ఉంటాం కదా, స్టార్టింగ్ లుక్ అప్పుడు ఫ్రెష్ లుక్ అప్పుడు వెళ్తాం కదా, వీ గెట్ ఇన్ టు ద క్యారవాన్, కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవడం, ఏదైనా ఉంటే మేకప్ ఆర్టిస్ట్ కానీ హెయిర్ స్టైలిస్ట్ చెప్పడం, లేకపోతే క్లోత్స్ గురించి చూడటం. బట్ నెవర్ ఓకేనా అంటే ఓకే. అసలు కార్తికేయ ఈజ్ లైక్ యూ గివ్ ఎనీథింగ్ ఐల్ వేర్. నాకు హీఈస్ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యాక్టింగ్ అంతే, హీఈస్ లైక్ దాట్ ఓన్లీ. అండ్ లావణ్య త్రిపాఠి, యూ నో, షీఈస్ లైక్ అ చైల్డ్, షీఈస్ వెరీ లైక్ ఫన్ లవింగ్ పర్సన్ అనమాట. షీ టాక్ సో మచ్. అంటే మోనా గారు మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ సో సరదాగా అలా ఎప్పుడైనా? ఫనీ ఏం లేదు, షీ యూస్ టు టాక్ లాట్ అబౌట్ హర్ ప్లేస్, అంటే అక్కడ మౌంటైన్స్ అండ్ హర్ ప్లేస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. షీ వాజ్ లైక్ లెట్స్ గో దేర్. లావణ్య త్రిపాఠి గారు తెలుగులోనే మాట్లాడతారా లేకపోతే తెలుగులో మీకులాగా ఇంగ్లీష్లో చేస్తారా? లేదు, రెండు మాట్లాడతారు. షీ ఇస్ లైక్ సూపర్ ఫన్ ఆమె. ఓకే. సో అంటే ఎలాగా మీరు ఇప్పుడు అన్నారు ఒక లుక్ చూసి నేను వాటికంటే డిఫరెంట్గా ట్రై చేస్తాను అని చెప్పేసి, సో సెర్చ్ చేస్తారా వెంటనే పలానా వాళ్ళకి మీరు లుక్ వెంటనే? ఆల్రెడీ మూవీస్ అన్ని చూసేసి కొన్ని షార్ట్ క్లిప్స్ చూస్తే మనకు అర్థమవుతుంది లుక్స్ ఏమి ఇచ్చారు, ఏ మూవీలో ఏ క్యారెక్టర్ వచ్చింది అనేది. అంటే ఆ మూవీలో ఏ ప్రొఫెషన్ ఉందని కూడా మనం ఒక డీటెయిల్ తీసుకుంటే యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. సో ఆ డీటెయిల్స్ అని నేను పెట్టే పీడిఎఫ్లో కూడా ఫస్ట్ స్లైడ్ వాళ్ళ ప్రొఫైలింగే ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బయటికి స్ట్రాంగ్ వచ్చిన లుక్స్ అన్ని పిక్చర్స్ ఉంటాయి. ఓకే. దాని తర్వాతనే మనం చేసింది ఉంటుంది, సో దట్ వాళ్ళకి ఏ డిఫరెన్స్ తీసుకొచ్చామనేది క్లారిటీ కూడా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ విషయం కాసేపు పక్కన పెట్టేస్తే, అండ్ మోస్ట్లీ మీరు బాగా ఫేమ్ అయ్యింది ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే సరిగమపలో హారిక నారాయణ గారి కాస్ట్యూమ్. టీవీ షోస్ అయితే హారిక. సో అది ఎలాగా జరిగింది? సో బేసికలీ అంటే ఇదేంటి చావు కబురు చల్లగా కంటే ముందుగా జరిగిందా తర్వాత జరిగిందా? తర్వాతే కానీ అంటే టీవీలో క్విక్ గా స్ప్రెడ్ అవుతుంది కదా. అవునవును. మూవీలో ఏంటంటే చాలా టైం పడుతుంది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో, లాట్ ఆఫ్ స్టైలిస్ట్, అది కూడా ఉండింది. టీవీలో అంటే వీ డోంట్ హ్యావ్ ఎ థింగ్ లైక్ టీవీ చేయాలి మూవీ చేయాలి అలా ఏం లేదు. వీ వాంట్ స్టైల్, వర్క్, అది మన పని మనం చేసుకుంటే ఎక్కడైనా సరే. ఐ లైక్ టు స్టైల్ పీపుల్, ఎందుకంటే నువ్వు డిఫరెంట్ పీపుల్ చేయగలిగినప్పుడు కదా, బికాస్ యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్
మీరు స్టార్టింగే చెప్పారు అందరూ అందంగానే ఉంటారు. సో మనం చేసేది ఏంటంటే క్యారెక్టర్కి డెఫినేషన్ ఇవ్వడం. సో సేమ్ థింగ్ సరిగమపాలో కూడా ఏంటంటే ర్యాండమ్గా చేయకుండా, యాక్చువల్లీ యూజువల్లీ టీవీ అన్నప్పుడు ఏమవుతారంటే అందరూ ఈవెంట్కి బాగా రెడీ వెళ్ళడం ఒకటే ఉంటుంది, కానీ తినే దాంట్లో ఏంటంటే రీసెంట్గా నేను పోస్ట్లో కూడా పెట్టాను, ఆమె ఫోన్ చేస్తుంది, షీ విల్ టెల్ మీ వాట్ సాంగ్ షీ సింగింగ్, లిటరలీ పాడుతుంది కూడా నాకు పాడి వినిపిస్తుంది, వెరీ ఎంటర్టైనింగ్. సో దాన్ని సాంగ్ని బట్టి మేము లుక్ డిసైడ్ చేస్తున్నాం. సాంగ్ని బట్టి సో సాంగ్ తర్వాత ఇప్పుడు తను చెప్తుంది కూడా, ఈరోజు ఈ గెస్ట్ ఉన్నారు అంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం రెస్పెక్టబుల్గా నీట్గా ఉంటే బాగుంటుంది కదా, యూ షుడ్ నాట్ ఆల్వేస్ బీ ఇన్ వెస్టర్న్ రైట్, కానీ సాంగ్ ఇలా సో రెండు మిక్స్ చేసి ఇండో వెస్టర్న్ అలా కూడా ప్లాన్ చేస్తుండే. సో సాంగ్ని బట్టి ఆమెను ప్లాన్ చేస్తుండే. ఇఫ్ యూ సీ హర్ తన లుక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి త్రూ అవుట్ సరిగమప. యాక్చువల్లీ వన్ సాంగ్ బాగా సాంగ్కి చాలా క్రేజీగా హిట్ వచ్చింది. ఇట్ వాజ్ ట్రెమెండస్. అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ, టీవీ అంటే అందరూ చూస్తారు ఈజీగా, మూవీ అంటే తెలియదు, లాస్ట్లో పేర్లు పడితే కానీ తెలియదు. ఇదేంటంటే అందరు చూస్తారు, మళ్ళీ వెంటనే వాళ్ళ ఇప్పుడు బికాస్ ఆఫ్ వర్చువల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ వల్ల స్ప్రెడ్ ఎక్కువ ఉంది. సో చూసి వెంటనే హారికకు నువ్వే చేసావా, నేను చాలా ఫ్యాన్ని, ఎప్పుడైనా పర్చేజ్ చేయాలి అలాంటి. సో ద లుక్స్ వేర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఓకే, మోనా గారు ఇందాక అడగటం మర్చిపోయాను. అండ్ చావు కబురు చాలగాకి మన కార్తికేయ గారు కానీ లేదా లావణ్య త్రిపాఠి గారు కానీ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ వాటి గురించి చెప్పండి. కాంప్లిమెంట్స్ అంటే బాగుంది, డిఫరెంట్గా ఉంది అని అంతే. అంటే నాట్ స్పెసిఫికల్ ఎవిడెంట్ కాదు, లుక్ టెస్ట్ జరిగేటప్పుడే దే యూస్ టు టెల్ మీ. ఓకే, యా దే లైక్ దట్. సో ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మూవీ, సో మనం బాగా వర్క్ చేయాలి, ఇండస్ట్రీలో మన పేరు బాగా మారుమురిగిపోవాలి, సో ఈ రకంగా ఎలా కష్టపడ్డారు ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్? వాళ్ళ లుక్స్ చాలా ఇంపార్టెంట్ ఉండే డెఫినెట్లీ. అండ్ లైక్ ఐ సెడ్, అంటే ఇప్పుడు ఆ క్రేజ్ ఉంటుంది కదా ఫస్ట్ మూవీ, యాక్టర్స్, లావణ్య హ్యాస్ బిన్ యూనో డెఫినెట్లీ ఆల్రెడీ ఫ్యాన్ మూమెంట్సే కదా కార్తికేయ అండ్ లావణ్య. సో పోజ్ దట్ ఆ మూవీ వర్క్ అవుతున్నప్పుడే అనుకోకుండా కార్తికేయ గారికి పర్సనల్ స్టైలింగ్కి ఆపర్చునిటీ వచ్చింది మనకి. ఓకే, సో దెన్ దట్ ఈస్ ఎ కాంప్లిమెంట్ ఇట్ సెల్ఫ్ రైట్. సో మనం బాగా వర్క్ చేస్తున్నాం అనే రీజన్తోనే అది వచ్చింటుంది కదా. ఓకే, కార్తికేయ గారి పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను తర్వాత అడుగుతాను. ఓకే, అండ్ మళ్ళీ మనం హారికా నారాయణ గారి దగ్గరికి వచ్చేస్తే, ఆవిడకి చేసిన ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ చూసి తమన్ గారు కూడా మీకు ఏదో ఆఫర్ ఇచ్చారని విన్నాను, అది కరెక్టేనా? లేకపోతే అంటే బేసికలీ అమెరికాపురంలో ఏదైతే మన ప్రోమో రిలీజ్ అయిందో దానికి కూడా మనమే స్టైల్ చేసాము. ఓకే, సో ఆ ప్రోమో తర్వాత తనకి మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయంట. అంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా, సింగర్స్ డిపార్ట్మెంట్లో, మనకి ఇంకా డీటెయిల్స్ తెలీదు. బట్ ఏదైతే ఆ ఈవెంట్ ఉంటుందో దానికి కూడా నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి, నీ టీంతో వర్క్ చేయాలి, స్టైలింగ్ అండ్ ఆల్ పర్సనల్లీ కాల్ చేసి మరీ చెప్పారంట. ఓకే, సో దట్ వాజ్ లైక్ ఇమ్మీడియట్గా కాల్ రాగానే షీ కాల్డ్ మీ లైక్ స్టైలింగ్ చాలా బాగుండింది, చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈవెన్ తమన్ గారు రికగ్నైజ్ చేసి ఈవెంట్స్ కూడా మీరే వర్క్ చేయండి అనే కైండ్లో షీ అప్రోచ్డ్ మీ. సో 1-2 డేస్లో ఫైనల్ చేయాలి తన లుక్స్. ఓకే, అంటే తమన్ గారిది ఇంకా చేయలేదు? తమన్ గారిది మనము వేరే స్టైలిస్ట్ త్రూ ముందు ఈవెంట్లో చేసాం, సూపర్ సింగర్స్ దాంట్లో ఆయన జడ్జిగా ఉన్నప్పుడు వేరే స్టైలిస్ట్, అప్పటికి మనము స్టైలింగ్ చేయాలనే థాట్ లేదనమాట. వేరే స్టైలిస్ట్ త్రూ మనం ఆయనకి జాకెట్స్ అవి డిజైన్ చేసాం. దీంట్లో మనం తమన్ గారికి ఏం చేయట్లేదు, తనకే కంటిన్యూ అవ్వమని తనకి చెప్పారు పర్సనలీ కాల్ చేసి. అంటే లైక్ అంటే ఇప్పుడు హీరోల పర్సనాలిటీ వేరు ఉంటుంది, అంటే తమన్ గారి పర్సనాలిటీ వేరు, అంటే చక్కగా బుద్ధిగా ఉంటారు ఆయన. సో అలాంటి ఆయనకి వర్క్ చేసేటప్పుడు ఎలాంటివి ప్రిఫర్ చేస్తారు? సో అది డైరెక్ట్గా చేయలేదు, కమ్యూనికేషన్ అంతా వాళ్ళ స్టైలిస్ట్ త్రూ వచ్చింది కదా. సో వాళ్ళ ఇన్పుట్స్ని బట్టి మనం చేసాము. ఇప్పుడు లైక్ ఐ సెడ్, పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్, ఇట్స్ ఓకే. ఆ పర్సనాలిటీ తగ్గట్టు చేస్తే చాలా బాగుంటుంది. ఫిట్టింగ్స్ రైట్ ఉండి ఆ పర్సనాలిటీకి తగ్గట్టు ప్యాటర్న్స్, అంటే టూ మచ్ చేయకుండా మినిమల్గా పెట్టి ఆ పర్సనాలిటీకి తగ్గ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా, నేను లౌడ్ వేస్తాను, నేను తమన్ గారు చూస్తే మోనోక్రోమ్స్ ఎక్కువ, కోడ్ సెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఆయన. సో అలాంటి స్టైల్ ఒకటి అబ్జర్వ్ చేసి వాళ్ళది ఎట్లుంది ప్యాటర్న్ అనేది ఫీడ్ చూసి అబ్జర్వ్ చేసి వాళ్ళకి నచ్చిన లైన్స్లోనే వర్క్ చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ లుక్ వెరీ. అండ్ మేము కొన్ని పిక్స్ చూసాము, అండ్ వైట్ అండ్ వైట్, ఎల్లో అండ్ ఎల్లో, సో మొత్తం అంతా ఒక ఇలా మీరైనా చేసింది అవి? లేదు, అది ఆయన స్టైల్, అది నేను నోటీస్ చేసింది చెప్తున్నాను. ఓకే, ఓన్లీ ఆ సూపర్ సింగర్ షోలో తమన్ గారు ప్రిఫర్ చేసిన జాకెట్స్ అవన్నీ ఎంబ్రాయిడర్డ్ కానీ ఎస్ఎస్ అని పెట్టినాయి, అవన్నీ వెల్వెట్, అవన్నీ మేము చేసినవి డిజైన్. ఇప్పుడు అప్కమింగ్ కూడా మీరు ఆయనకి ఏదో చేస్తున్నారు కదా, అదే ఆ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి? అప్కమింగ్ ఆయనకు చేయట్లేదు,
ఓన్లీ తనకి మాత్రమే హారిక హారిక మాత్రమే నారాయణ గారికి చేస్తున్నాము. సో కమన్ గారు కాల్ చేసి స్పెసిఫిక్గా కాంప్లిమెంట్ చేసి లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో సెడ్ ఓకే అబౌట్ పర్సనల్గా మీకు కాల్ చేశారు తమన్ గారు? లేదు లేదు, హారిక Okay, గారు హారిక కాల్ గారికి. చేసి Okay. చెప్పారంట. సో దట్స్ వై షీ కేమ్ బ్యాక్ టు అస్ అగైన్ అండ్ లైక్ మంచిగా ప్లాన్ చేయాలి లుక్స్, హీఈస్ ఆల్సో వెరీ ఇంప్రెస్డ్ అని. ఓకే అదేదో సినిమాలో చెప్పినట్టుగా పకడ్బందీగా ప్లాన్ చేసే మైక్ అన్నట్టు మీరు కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన 2 yearsకి చాలా పద్ధతిగా ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నారు. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీరు? అప్కమింగ్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో నరుడి బ్రతుకు నటన. ఓకే ఎవరు దాంట్లో హీరో? సిద్ధు గారు, మీరు ఆల్రెడీ సిద్ధు జొన్నలగడ్డ గారు. ఓకే 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 అండ్ నేహా శెట్టి. నేహా శెట్టి. ఓకే అంటే సిద్ధు జొన్నలగడ్డ గారు అంటే ఇంతకుముందు మనం కొన్ని సినిమాలు చూసాం, కొంచెం డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లుక్స్ కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ? మీరు టీజర్ చూసారా? టీజర్ మేబీ చూసే ఉంటాను. డీజే టిల్లు అని, ఇట్స్ క్రేజీ, యూ షుడ్ వాచ్ దట్. అది చూసాక మీకు అర్థమైపోద్ది హౌ హీస్ గోనా లుక్ అనేది. ఓకే సో ఇంకేంటి ఇంకేమున్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అని మేము చాలా ఇంకా విన్నాము, హిడింబా అని యూవి వాళ్ళతో అండ్ ఆహాతో డిస్కషన్లు జరుగుతున్నాయి అంట. ఆహాది వెబ్ సిరీస్ అవి డిస్కషన్స్లో ఉన్నాయి. అండ్ యూవి క్రియేషన్స్ వాళ్ళది త్రూ స్పెక్ట్రమ్ ఐ గాట్ ఇట్, ఏదైతే ప్రొడక్షన్ హౌస్ లూజర్ హ్యాండిల్ చేసిందో. సో అది ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. ఇట్స్ అన్ ఆంథాలజీ. సో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, ఒక 6 episodes ఉన్నాయి వాళ్ళది. ఓకే అండ్ వన్ మోర్ ఫిల్మ్ ఇస్ హిడింబా, అది అశ్విన్ గారు, ఓంకార్ బ్రదర్ యాక్టర్, అండ్ నందిత శ్వేత హీరోయిన్. ఓకే సో అంటే ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ అనగానే సో కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండేలానే మీరు డిజైన్ చేస్తారా ఓన్లీ? సో ప్రైస్ ఎలా ఉంటుంది అనేది? లేబుల్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో లేబుల్ గురించి నేను చెప్పాను కదా, పర్సనలైజేషన్, కస్టమైజేషన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ హెవీ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈవెంట్ వాళ్ళకే తెలుసు ఈవెంట్ అవుట్ఫిట్ వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు లేటర్ అనేది. సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్టికులర్ బడ్జెట్, ఆ బడ్జెట్ ఫిగర్తో నా దగ్గరకు వచ్చి దిస్ ఇస్ ద బడ్జెట్ ఫర్ దిస్ ఈవెంట్ అని చెప్తే దానికి తగ్గట్టు నేను ఆప్షన్ సజెస్ట్ చేస్తాను. ఓకే సో ఏంటంటే ఇప్పుడు నాట్ ఎవ్రీబడి వాంట్ టు అఫోర్డ్, ఇట్స్ నాట్ అబౌట్ అఫోర్డింగ్ కాదు, కొందరికి యూసేజ్ తెలుసు. ఒకసారి ఈ వెడ్డింగ్ రోజు మాత్రమే వేస్తా, అసలు లైఫ్లో నేను ఫార్మల్స్ తప్ప ఇట్లా షేర్వాణి అనేది వేయను, దీనికి కంపల్సరీ కాబట్టి వేస్తున్నా అనే రీజన్ ఉంటుంది కదా. ఓకే సో అది మనం కన్సిడర్ చేయాలి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్పెండ్ చేయాలని ఉండదు. ప్రాబ్లీ వాళ్ళు ఫార్మల్స్ కోసం మా దగ్గరికి వస్తారు, బట్ ఈ షేర్వాణి వాళ్ళ లైఫ్ స్టైల్లో ఫిట్ అవ్వదు ఓన్లీ ఫర్ దాట్ పర్టికులర్ ఈవెంట్. సో దే డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్, ఇట్ మేక్స్ సెన్స్. సో వాళ్ళు ఏదైతే ఫిగర్ మాకు చెప్తారో దానికి ఆ బడ్జెట్లో ఎలా చేయొచ్చు అనేది మేము బెటర్గా సజెషన్ చేస్తాం. యూజువలీ అయితే బేసిక్ స్టార్టింగ్ రేంజ్ లైక్ 15 to 20K ఈజ్ వాట్ వీ స్టార్టెడ్ షేర్వానీస్, అండ్ వీ ఈవెన్ సోల్డ్ ఆఫ్ లైక్ 80K షేర్వానీ కూడా. ఇట్స్ నాట్ లైక్ అంటే వాళ్ళని బట్టి, అంటే ఎంత హెవీగా కావాలి, ఎంత మినిమల్గా కావాలి. అండ్ అగైన్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే బ్రైడ్ ఏం వేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో మేము ఫస్ట్ వాళ్ళ సారీ పిక్చర్స్ కానీ వాళ్ళ కలర్స్ కానీ అవి కన్సిడరేషన్లో తీసుకొని తినకేం సూట్ అవుద్ది, తిన్న పర్సనాలిటీ వైజ్గా మేము సజెస్ట్ చేస్తాం. ఓకే అంటే మూవీస్ కాకుండా ఇండస్ట్రీకి సంబంధించి సో అంటే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో కానీ లేకపోతే బయట పొలిటికల్గా కానీ. సో అలాంటి పెళ్ళిళ్ళు ఏమైనా చేయటం, పెళ్లి కొడుక్కి డిజైనింగ్, పెళ్లి కూతురు అలాంటివి ఏమైనా చేశారా బాగా? అంటే పెద్ద పెద్ద వాళ్ళంటే అది తెలీదు, పొలిటీషియన్స్ ఇప్పుడు చేసేటప్పుడు తెలుస్తుంది కదా మేడం, పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ రిలేటివ్స్ అని. సో అలాగా ఎక్కువ డీప్ డీటెయిల్స్ తెలియదు, కానీ లైక్ యూనో ఫ్యూ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర పొలిటీషియన్ అని లైక్ యూనో ఆయన నాకు ఎలక్షన్స్ ఉన్నాయి అది ఇదని మాట్లాడుతున్నప్పుడు వింటాం, కానీ బట్ ఎక్కువ డీప్గా డీటెయిల్స్ అడగలేదు. డెఫినెట్లీ ఐ డోంట్ నో, అంటే కామన్ నాకు క్లయింట్స్ సో పొలిటీషియన్ కిడ్ ఆర్ ఎనీబడి అంటే క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పని ఏంటి మనం అయిపోయింది అంతేగాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అది ఎంత మనకు అనవసరం అట్లేం లేదు. జస్ట్ పోస్ట్ వెడ్డింగ్ వాళ్ళు పిక్చర్స్ ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళ ఈవెంట్స్ అని వాళ్ళు అట్లా. బట్ వీ కైండ్ ఆఫ్ ఇంటరాక్ట్ వెరీ వెల్, పర్సనలీ కూడా ఉంటాం. ఎందుకంటే ఎవరైతే మా దగ్గర క్లయింట్ వచ్చారో ఆ వన్ టైంకి రారు, వాళ్ళు వన్స్ ఎక్స్పీరియన్స్ చూశాక దే గో ఫర్ అ లాంగ్ రన్. లేటర్ కూడా మీరు ఫొటోస్ పంపించండి అట్లా. సో అట్లానే వేరే ప్లేసెస్ నాట్ ఇన్ హైదరాబాద్, భీమవరం, ఆంధ్ర ఆ సైడ్ నుంచి చాలామంది ఉన్నారు ఓన్లీ అవుట్ఫిట్స్ కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఒకరికి తెలిస్తే వర్డ్ ఆఫ్ మౌత్ త్రూ స్ప్రెడ్ అవుతుంది కదా. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము చాలా కనెక్టెడ్ ఉంటాం క్లయింట్స్కి ఆన్ వాట్సాప్, వీడియో కాల్స్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళకి ప్రతి ప్రాసెస్ చూపిస్తే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఏంటంటే షాక్ లాస్ట్లో ఏదో వచ్చింది వేసుకున్నాను కాకుండా ప్రతిదీ మనం చూపిస్తూ కూడా వాళ్ళకి చెప్తూ కూడా చేయొచ్చు. చాలామందికి నాకు డిజైన్ నాలెడ్జ్ లేదు, ఏదో చేయండి అంటారు, బట్ స్టిల్ మేము ఏం చేస్తామంటే వాళ్ళకి చూపించి వాళ్ళకి చెప్పడం ఈ ప్రాసెస్ అయిపోయింది, అంటే కలరింగ్ ప్రాసెస్, డైయింగ్ ప్రాసెస్ అయిపోయింది, ఎంబ్రాయిడరీ స్టార్ట్ అవుతుంది, మనం చేస్తుంది కూడా చిన్న చిన్న వీడియోస్ పెట్టడం అలాంటివి చేస్తూ ఉన్నాం. వీ కైండ్ ఆఫ్ క్లోజ్లీ కనెక్ట్ విత్ ద క్లయింట్.
సమ్టైమ్స్ వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ లేదని వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడిస్తూ ఉంటారు. వీఆర్ ఫైన్ టు ఎక్స్ప్లెయిన్ దేమ్. సో అంటే బేసిక్గా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మోనా గారు, సో అక్కడ దాకా వెళ్ళి ఆగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అది ఏ ఇండస్ట్రీలో అయినా. సో అలా మీరు బాగా ఒక క్లయింట్ వచ్చి సో నాకు ఇది చేసి పెట్టండి అన్నప్పుడు కష్టపడి చేసి చివరికి నాకు నచ్చలేదంటామో లేకపోతే క్లయింట్ హ్యాండ్, సో అలాంటి సంఘటనలు జరిగినాయి, డిసప్పాయింట్ అవటం, సో సంథింగ్ అలా? క్లయింట్ అంటే మరీ రిజెక్ట్ అంటే తీసుకోకుండా వెళ్ళిపోవడం అట్లా ఏం జరగలేదు. ఏదో చేజ్ అయినా అంటే మేము నైట్ అవుట్స్ చేజ్ అయినా దాన్ని సెట్ చేసి ఇస్తాం. అంటే కొంతమంది క్లయింట్స్ ఏంటంటే లాస్ట్ మినిట్ ఇస్తారు, 2 days ముందే ఇస్తారు ఆర్డర్, కానీ మేము చేయాలి అనే రీజన్తో తీసుకుంటాం చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు 2 days ముందు ఇచ్చినప్పుడు ట్రయల్ అనేది అవ్వదు, ఏదైనా ఆల్టరేషన్ అట్లా పడిపోద్ది. సో ఎంత లేట్ అయినా మేము ఫినిష్ చేసి ఇవ్వడానికే ట్రై చేస్తాము. అట్లా క్లయింట్స్తో ఎప్పుడు అవ్వలేదు. కానీ ఏదైనా మీరు అంటున్నారు కదా మూవీ ప్రాజెక్ట్స్ కొన్ని ముందుకు వెళ్తాయి, కొన్ని ఆగిపోతాయి. అలాంటివి కొన్ని మనం మన పర్సనల్గా మనీ పెట్టుకొని మూవీ ఆగిపోవడం అట్లా జరిగింది. ఓకే, అంటే ఇండస్ట్రీలో కూడా కొన్ని మూవీస్ కొంచెం ముందుకు వెళ్ళావు కదా ప్రాజెక్ట్స్, ఇప్పుడు వెబ్ సిరీస్ అట్లాంటివి కొన్ని జరిగినాయి. ఓకే, అంటే ఛాలెంజ్ ఎలా తీసుకుంటారు? లైక్ అంటే ఎన్ని రోజుల్లో ఇప్పుడు ఒక సినిమాకి వర్క్ చేయాలన్నా లేకపోతే ఒక మ్యారేజ్కి వర్క్ చేయాలన్నా సో ఎన్ని రోజులు పడుతుంది ఏంటి? ఇప్పుడు సడన్గా నాకు రేపు పొద్దున కల్లా కావాలి అని అంటే కుదురుతుందా? సో ఒక హీరోకి డిజైన్ చేయాలంటే సో ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? మూవీకి అంటారా? మూవీకి ఏంటంటే అగైన్ కాస్ట్యూమ్ బడ్జెట్ ప్రొడక్షన్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి ఎన్ని చేంజెస్ ఉన్నదాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చావు కబురు చల్లగా అది ఎకనామికల్ స్టోరీ కదా, అంటే లో బడ్జెట్ కాస్ట్యూమ్స్ అయిపోతాయి. సో అలాంటి వాటికి బడ్జెట్ హై. చావు కబురు చల్లగాకి కాస్ట్యూమ్ చెప్పచ్చు, పర్లేదు, సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ అటు ఇటు అవుతుంది కాబట్టి పర్లేదు. ఐ థింక్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐ హావ్ టు రివీల్ దట్. కాకపోతే మనకు తెలుసు కదా రెగ్యులర్ షర్ట్స్, ప్యాంట్స్ అండ్ చుడిదార్స్ మాత్రమే. సో అందులో ఏమి ఏదో అబ్రాడ్ వెళ్ళి షూట్ పోనీ ఓపెన్ చెప్పండి, ఆ కార్తికేయ గారు వేసుకున్న కాస్ట్యూమ్ రేట్ ఎంత, అలానే లావణ్య త్రిపాఠి గారు వేసుకున్న కాస్ట్యూమ్ రేట్ ఎంత చావు కబురు చల్లగా? 6K 7K అట్లా. సో 6K 7K అలా ఉంటుంది అంటే. అండ్ మీరు పర్సనల్గా కూడా కొంతమందికి వర్క్ చేస్తున్నానని విన్నాను, లైక్ కలిపిగా గణేష్ గారు, అలానే కార్తికేయ గారు. సో ఇంకెవరికి చేస్తున్నారు పర్సనల్గా? అంటే ఫుల్ టైం కార్తికేయ గారికి, కల్పిక గారికి ఏంటంటే ఈవెంట్స్ బట్టి, కొన్ని ఈవెంట్స్కి మనం అవైలబుల్ ఉండం. షీఈ్ లైక్ ఎ డియర్ ఫ్రెండ్ టు మీ. సో ఫోన్ చేసి అంటే మనం ఫ్రీ ఉంటే చేసేస్తాం. అంటే తనకు కూడా కొంచెం వర్క్ చేస్తున్నామని తెలుసు కదా. ఓకే, సో వెన్ ఎవర్ నేను బిజీ ఉన్నా తను వేరే ఫిగర్ అవుట్ చేసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చావు కబురు చల్లగాకైతే కాస్ట్యూమ్ మొత్తం 6K. అవును. కానీ పర్సనల్గా చూసుకుంటే కార్తికేయ గారికి నేను రేట్ అడగట్లేదండి మీరు నవ్వద్దు, నేను రేట్ అడగట్లేదు. సో పర్సనల్గా చూసుకుంటే ఆయనకి ఎలాంటి సెట్ అవుతాయి ఏంటి అని మేము కొన్ని ఎయిర్పోర్ట్స్ పిక్స్ కూడా చూసాం. అలానే ఆయన జిమ్ చాలా క్లిక్ అయినాయి. జిమ్ అంటే ఇంకా ఆయన కొన్నిసార్లు లైక్ హీఈస్ లైక్ జిమ్ అంటే తెలుసు కదా ఎంత ఫ్రీకో. సో హీఈస్ వెరీ గుడ్ విత్ బీయింగ్ కంటిన్యూడ్, లైక్ అంటే ఒక స్ట్రాంగ్, అంటే కొంతమంది లాక్డౌన్లో కూడా వదిలేసి అసలు రేపు చేద్దాంలే, నో హీఈస్ నాట్ లైక్ దట్. ఫుల్లీ ఇంటూ ఇట్ అండ్ పర్సనాలిటీ చూస్తే తెలిసిపోద్ది. జిమ్ వేర్ బేసికలీ తనకి కొంచెం బయట బ్రాండ్స్ నుంచి తెప్పిస్తాం, ఎందుకంటే ఆయన డైలీ వేసుకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు చేసే వాళ్ళకి ఏంటంటే వాషింగ్కి వెళ్ళినా నీట్గానే ఉంటుంది, వీళ్ళు డైలీ స్వెట్ అవుతున్న వాళ్ళు కదా. సో కొంచెం క్వాలిటీ కోసం నేను యూఎస్ నుంచి అలా తెప్పేయడం అట్లా జరుగుతుంది. జిమ్ వేర్ ఎందుకంటే రిపీటెడ్గా యూస్ చేసినా కూడా తొందరగా పాడవదు. బికాజ్ వీ ఆల్సో హ్యావ్ టు సేవ్ దేర్ మనీ కదా, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్పెండింగ్ అండ్ షాపింగ్ కదా అది. అదర్వైజ్ ఎయిర్పోర్ట్ లుక్స్ వచ్చేసరికి బేసికలీ ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అట్లా చాలా వేయాలి, చాలా బయట వెళ్ళినప్పుడు. మూవీలో యాక్ట్ తగ్గట్టు హీ విల్ సే ఎస్ ఫర్ ఎనీథింగ్. సో షో ఆఫ్ క్యాండిడేట్ కాదు, హీస్ నాట్ లైక్ దాట్. సో నేనే కొంచెం పుష్ చేసిండే, వేసుకోండి ఇలా బాగుంటారు మీకు అలా అంటే సరే ఓకే అంతే. సో కొన్ని ఎయిర్పోర్ట్ లుక్స్ అలా చాలా స్ట్రాంగ్గా క్లిక్ అయింది. ఓకే, సో అంటే పర్సనల్గా ఆయన దేంట్లో బాగుంటారు ఏంటి అని చెప్పేసి ఎలా మనం సో అంటే కట్అవుట్కి ఏమేసినా బాగుంటుంది, ఏదేసినా బాగుంటుంది, అది స్ట్రాంగ్ పాయింట్. అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఎ పర్సనాలిటీ, లైక్ ఐ సెడ్ హీ డజంట్ వాంట్ టు షో ఆఫ్. మళ్ళీ ఏంటంటే తను మనం ఇన్నే మూవీ అంటే తన మూవీతో గ్రో అయ్యాక వేసుకుంటే బాగుంటుంది, అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, నేను ఇంకొక బ్లేజర్ వేస్తే వద్దు సింపుల్గా వెళ్దాం, ఆ టైప్ క్యాండిడేట్ అనమాట. సో హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో యూ హ్యావ్ టు లిటిల్ పుష్ హిమ్. కానీ అగైన్ వాళ్ళ కంఫర్ట్ జోన్ బియాండ్ మనం ఎప్పుడూ చేయము. సో అకార్డింగ్ టు హిమ్ ఓన్లీ హిస్ దిస్ థింగ్ ఓన్లీ వీల్ డూ ఇట్. ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ లేకపోతే దే కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్క్ దేర్. ఇప్పుడు ఇఫ్ హీస్ ఫ్లయింగ్ టు సమ్వేర్, యాక్టింగ్ కోసమే కదా, చెన్నై వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా దానికోసమే కదా. సో ఐ డోంట్ వాంట్ టు పుట్ హిమ్ త్రూ లాట్ ఆఫ్ ప్రెషర్, లైక్ ఫొటోస్ తీస్తారు, పేపరసీ చాలా
అవుతుంది, అందు గురించే వీఆర్ డూయింగ్ రైట్. సో అదర్వైజ్ అగైన్ హిస్ కంఫర్ట్ జోన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ దెన్ స్లోగా యాడ్ చేస్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ సీన్ హిస్ లుక్స్ ఆల్సో very basic, but he's elegant in it because he's a tall personality, strong personality. If you look at his shoulders and chest, he's very broad in that. So I think anything fits him very nicely. It's just that if he says yes, అంతే. ఓకే, సో బేసిక్గా నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది కార్తికేయ గారికి ఫ్యాన్ అనమాట. ఓకే, ఆయన బయట లేకపోతే జిమ్ అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన కాస్ట్యూమ్స్ ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు ఉంటాయి. ఇంత నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను మీ గురించి, ఎవర్రా బాబు డిజైన్ చేసేదని. వాళ్ళు కూడా అడిగారు, చెప్పాను మీ గురించి ఆల్రెడీ. సో వాళ్ళు ఏంటంటే సో ఎంత ఉంటే ఏంటి అని కనుక్కొస్తే మేము ట్రై చేస్తాం ఆయనలాగా అన్నారు. సో ఇప్పుడు మీరు కార్తికేయ గారికి పర్సనల్ కాబట్టి ఇప్పుడు కార్తికేయ గారి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మనం. జిమ్ వేర్ ఆయన కాస్ట్యూమ్ ఎంత అవుతుంది, నార్మల్గా కానీ నార్మల్ ఎంత అవుతుంది, డైలీ వేర్, అలానే ఏదైనా ఫంక్షన్స్కి సినిమాకి సంబంధించిన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రైజెస్తో వెళ్ళకండి. సెలబ్రిటీస్ వాళ్ళు ఓకే వాళ్ళ వర్కే టు లుక్ గుడ్. ఓకే, వీఆర్ నాట్ దెమ్. ఓకే, వాట్ ఆర్ వి, దాన్ని బట్టి వెళ్ళండి. డోంట్ వరీ అబౌట్. ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ వస్తున్నాయి, దిస్ బడ్జెట్ ఫుట్వేర్ది కూడా పిక్చర్ పెట్టేసి 1 lakh. వై? ఇట్స్ ఓకే, ఇట్స్ ఫుట్వేర్ అంతే. మీకు సెట్ అయ్యేది కంఫర్ట్ ఉండేది తీసుకోండి. సో అగైన్ కార్తికేయ ఇస్ నాట్ ఎట్ ఆల్ లైక్ ప్రైస్ ట్యాగ్ ఎక్కువ ఉంది, రిచ్ బ్రాంచెస్ కాదు. నేను చెప్పాను కదా, హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. కంఫర్టబుల్ క్లోదింగ్ కావాలి ఆయనకి, మరీ టూ మచ్గా ఉండకూడదు, అంతే. హీస్ లైక్ దాట్. సో బేసిక్గా ఇండైరెక్ట్గా మౌనా గారు నాకు వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి అడిగామంటే ఇరగా తీస్తానరా అని చెప్పేసి ఇంకోసారి అడగకూడదు మనం. ఓకే, మౌనా గారు ఇప్పటి వరకు మీరు చేసిన అందరి సెలబ్రిటీస్లో మీకు బాగా నచ్చిన సెలబ్రిటీ, బాగా కంఫర్ట్గా ఫీల్ అయిన సెలబ్రిటీ? కార్తికేయ గారు ఆబ్వియస్లీ, ఎనీ టైం. లేకపోతే లైక్ ఏంటంటే ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైన్ చేసినప్పుడు హీరోయిన్స్ టైంలో కాల్ చేసి నాకు ఇది నచ్చలేదు, కొంచెం ఏమైనా చేంజ్ చేయొచ్చు కదా, లేకపోతే నాకు ఈ డ్రెస్ వేసుకో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. సో అలా ఇబ్బంది పెట్టడం కాదు, బట్ అలాంటి టైంలో ఏమన్నా మీకు వచ్చిన? అలా ఏం లేదు, అంటే మనం అవైలబుల్ ఉండాలి. మనం వాళ్ళకి ప్రామిస్ చేసాం ఈ ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళని టు మేక్ దెమ్ లుక్ గుడ్. నందిత శ్వేత అని చెప్పాను కదా, షీఈస్ వెరీ ఫ్రెండ్లీ, షీఈస్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ. ఫీమేల్స్లో అయితే తను చాలా క్లోజ్, కానీ తను ఎనీ టైం కాల్ చేసినా వీ టాక్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. అది కాకుండా మూవీది కూడా కంటిన్యూటీ పడుతుంది ప్రాబ్లీ. ఏంటంటే షీ లాస్ట్ సంథింగ్ అన్నమాట. అక్షర అనుకుంటా కదా, అవును అక్షర చేసింది. షీ లాస్ట్ సమ్ వెయిట్ ఆల్సో ఇప్పుడు లాక్డౌన్లో. అయితే లాస్ట్ టైంది మళ్ళీ సీన్ జరుగుతుంది కదా, నేను కొంచెం తగ్గాను, ఒకసారి చెక్ చేసుకో. అలాంటి ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్స్ తప్ప ఇట్ ఈస్ నెవర్ లైక్ అంటే ఇరిటేట్ చేసి మననేదో అలా ఏముండదు. అది ఒక రూమరే అని నేను చెప్తాను, బికాస్ దే ఆర్ ప్రెటీ ఫ్రెండ్లీ, దే ఆర్ స్వీట్. వాళ్ళకేంటి కంఫర్టే అడుగుతారు తప్ప వేరే ఏం లేదు కదా. ఓకే ఓకే, డన్. ఇప్పుడు దాకా మీరు మౌనా గారు మాట్లాడింది చూశారు. సో మౌనా గారితో పాటు వాళ్ళ బ్రదర్ సాహిత్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి ఈ హైలో డిజైనింగ్ స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేశారు. మనం ఆయనతో కూడా 10 నిమిషాలు మాట్లాడదాం. సో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు సాహిత్ గారు. ఓకే, సాహిత్ బ్రో వచ్చేసారు, ఆయన కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? హాయ్ చందు బ్రో. బాగున్నారు నిజంగా. నీకు అంతేం బాగున్నాను, వీళ్ళ స్టైలిస్ట్, మనం జస్ట్ బిజినెస్. ఆవిడేమో హీరో లాగా ఉన్నారు, ఆవిడేమో హీరోయిన్ లాగా ఉన్నారు, మీరేమో హీరో లాగా ఉన్నారు. కాంప్లిమెంట్ ఫేక్ గా చేస్తే అలాగే ఉంటుంది. మౌనా గారు నిజమండి, ఫస్ట్ నుంచి అసలు చెప్పేది ఏది నమ్మరు మీరు. ఓకే, సాహిత్ బ్రో మీరు చెప్పండి. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాగా చదువుకున్నారు అండ్ ఢిల్లీలో జాబ్ వదిలేసి, సో ఎందుకు ఈ ఫీల్డ్లోకి రావడానికి రీజన్? సో నేను బేసిక్లీ ఎంబీఏ చేశాను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి. ఇక్కడ వాసవి కాలేజ్లో చదివాను ఇంజనీరింగ్. యాక్చువల్లీ బాగానే చదువుకున్నాను యాక్చువల్లీ. స్టూడెంటే కదా ఆబ్వియస్లీ ఫస్ట్ క్లాస్. అయితే మౌనా గారు మా ఫ్యామిలీలో ఓన్లీ కిడ్ అన్నమాట. అయితే మౌనా గారు మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట. స్టార్టింగ్ లో చదివే చిన్నప్పుడు, దాని తర్వాత చిన్నప్పుడు ఎవరైనా చదువుతారండి. మా కెమెరామ్యాన్ కూడా చిన్నప్పుడు బాగా చదివేది, కొంచెం వయసు వచ్చిన తర్వాత కదా. అయితే ఇదంతా సేమ్ బ్యాచ్. ఓకే ఓకే ఓకే. సో బేసిక్లీ ఎంబీఏ తర్వాత ఎంబీఏ ఢిల్లీలో చేశాను. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ పేటీఎంలో పనిచేశాను, లైక్ ప్రోడక్ట్ మేనేజర్. సో ఐ యూస్ టు లుక్ ఎట్ అదే యాప్, టెక్ యాప్ ఉంది కదా పేటీఎం యాప్, దాంట్లో ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసేది. దాని తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సో బేసిక్లీ మాకు మౌనా నేను కొంచెం సిమిలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదో బిజినెస్ చేయాలి, జస్ట్ జాబ్ చేస్తూ ఉండదు అనేది ఒక మైండ్ సెట్ ఉంది, దట్ వీ బోత్ హ్యాడ్ ఫ్రమ్ స్టార్టింగ్. సో మేము మాట్లాడుకునేది, బట్ అనుకోలేదు ఎప్పుడు ఇట్లా ఇద్దరం కలిసి చేస్తామని. బట్ వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మౌనా చిన్నప్పటి నుంచి చాలా ఎస్థెటిక్లీ చాలా గుడ్. అంటే కలర్స్ అయినా, అంటే ఐ విల్ టెల్ యూ సమ్ థింగ్స్, తను హెయిర్ కటింగ్ కూడా నేర్చుకుంది.
సో షీ నోస్ హెయిర్ కటింగ్, పెయింటింగ్, సో షీ నోస్ మేకప్ ఆల్సో. సో షీ హ్యాస్, ఇప్పుడు మీరు అంటారు కదా జనరల్గా నేను చూసాను, నాకే అప్పుడప్పుడు కొంచెం లైక్ ఐ ఫీల్ అంటే ఇది కూడా తెలుసా అనిపిస్తుంది అప్పుడప్పుడు. లైక్ వెన్ షీ గోస్, జనరల్గా స్టైలిస్ట్లు ఏంటంటే డ్రెస్సెస్ మీద ఫోకస్ చేస్తారు. తిను హెయిర్ అయినా చెప్తుంది హెయిర్ స్టైలిస్ట్కి ఇలా రావాలి అని, తను చేయకపోయినా చెప్పగలుగుతుంది. చెప్తున్నారు ఆవిడ చౌకబురు జలగాకి హెయిర్ స్టైల్ కూడా కొంచెం బియర్డ్ అన్ని కూడా మేము సో వెరీ స్పెసిఫిక్ గా హెయిర్ మేకప్, సో అన్నిట్లో కొంచెం అండర్స్టాండింగ్ ఉంది, అది వన్. అండ్ షీ పెయింట్స్, సో షీ ఈజ్ ఇన్ టు లాట్ ఆఫ్ డిజైన్ థింగ్స్, సో షీ ఆల్సో నోస్ ఇంటీరియర్స్. సో దానికి కొంచెం ఓవరాల్ అండర్స్టాండింగ్ చాలా అంటే లైక్ వెరీ బాగుంది. సో నేను ఐ కమ్ ఫ్రమ్ బిజినెస్, నాకు బిజినెస్ తెలుసు, యాక్చువల్లీ నాకు ఫినాన్స్ ఎక్కువ తెలుసు. బట్ ఫ్యాషన్ తనకున్న స్ట్రెంగ్త్ వల్ల వీ థాట్, అంటే 2019లో అలా మేము స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మంది జూబ్లీ హిల్స్లో స్టోర్ ఉంది. ఓకే. సో 2019లో వీ ఓపెన్, అప్పుడు కూడా కల్పి గారు వచ్చారు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసా కూడా ఉంటుంది. సో అప్పుడు మేము టుగెదర్గా అనుకున్నాం లైక్ షీ హ్యాస్ దట్ ఫ్యాషన్ నాలెడ్జ్, నాకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది. మా స్టార్టప్ ఐడియా ముందు నుంచే మేము డిస్కస్ చేసుకునేది ఏంటంటే లైక్ మౌనా చెప్పింది ఇంతకుముందు, లైక్ హౌ సెలబ్రిటీస్ వాళ్ళకంటూ ఒక పర్సనల్ స్టైలిస్ట్ ఉంటారు కదా, వై కాంట్ వీ మేక్ ఫర్ ఎవ్రీబడి, అందరికి ఎందుకు ఉండకూడదు. అంటే మీరు కొనే ప్రైస్లో మీరు కొనండి, కానీ ఇప్పుడు మీరు ఇది వేసుకుంటే బాగుంటారు అని చెప్పాలి కదా. మనం మన ఫ్రెండ్స్ని అడుగుతాం, వాళ్ళకి సగం సగం తెలుసు. సో ఏది కరెక్ట్గా వేసుకోం. మళ్ళీ తర్వాత మనం కొంటాం లైక్ 10 అవుట్ఫిట్స్ 10 షర్ట్స్ మన ఇంట్లో ఉంటాయి, కానీ దానిలో ఒక 2-3 ఊకుకే వేసుకుంటాం, ఎందుకంటే అవే నచ్చుతాయి మనకి, అవన్నీ వేస్టే కదా. సో మాకేమనిపించింది అంటే వై నాట్ క్రియేట్ అ బ్రాండ్ విచ్ ఈస్ మీ పర్సనల్ డిజైనర్. సో నాకు టెక్నాలజీ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఒక యాప్లో మీ గురించి మెయింటైన్ చేసి మీకు డిజైనర్ని ఆన్లైన్లో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేశాం. ఓకే. ఈ ఐడియాలో వచ్చింది హైలో డిజైన్స్ పెట్టాలి అని చెప్పి. సో బేసికల్గా మేము ఐ థింక్ 2016లో నేను అప్పుడు MBA టైంలో ఇద్దరం అనుకుంటుండే, అప్పటి నుంచే స్టార్ట్ అయింది, ఇద్దరికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇంకా అప్పటికి మేము ఇంకా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అసలు నథింగ్, మాకు అసలుకి ఏం ఐడియా లేదు. వీ కమ్ ఫ్రమ్ ఎ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అసలు అంతా అప్పుడే చెప్తే భయపడేవారు కావచ్చు మా పేరెంట్స్. సో మాకేంటంటే బిజినెస్ చేయాలని అయితే డెఫినెట్గా ఉండింది ఇద్దరికి. సో అప్పుడు మేము ఫ్యాషన్ అనేది లైక్ క్లోతింగ్ తనకి ఉన్న అంటే డిజైన్, ఏదైనా డిజైన్ ఫీల్డ్ అనుకున్నాము, కానీ క్లోతింగ్ అనేది ఫిక్స్ అవ్వలేదు. సో షీ స్టార్టెడ్, అప్పుడు క్లోతింగ్ మేము స్టార్ట్ చేసాం, రెస్పాన్స్ బాగుండింది. అంటే ఏంటంటే మనం చేసేది ఫ్యాషన్ బ్రాండ్ కాబట్టి ఫ్యాషన్ అనేది ఫస్ట్ బాగుండాలి, దాని తర్వాతనే మనం ఏదైనా బిజినెస్ చేయొచ్చు. తనకి ఆ స్ట్రెంగ్త్ ఉన్నది నాకు అర్థమైంది. సో దానివల్ల ఐ థాట్ ఓకే లెట్స్ స్టార్ట్ బ్రాండ్ అని. ఇప్పుడు హైలో అంటే థ్రెడ్ అన్నట్టు స్పానిష్లో. సో మా అండర్స్టాండింగ్ ఏంటంటే ఎవరికైనా ఆ థ్రెడ్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ కదా, సో యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఫర్ ఈచ్ పర్సన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హైలో డిజైన్ అని స్టార్ట్ చేసాం. సో ఏదైనా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీలాగా అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు సమ్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో బిజినెస్ అలా మీరిద్దరికి ఎలా అండర్స్టాండింగ్ ఉంది? మేమైతే జస్ట్ వి ఫైట్ అండ్ అగ్రీ, అంటే కొట్టుకోవడమే, అంటే లైక్ నాట్ ఫిజికల్ గా కాదు. That is there. Siblings, that is there. 24 hours I am with him. Office, home, everything. Like obviously అది ఉంటుంది, అది లేకపోతే it's fake. Truly. కానీ but by then we come to a decision. Because my interest is all in terms of business only. Good interest కదా. సో ఇద్దరిలో ఫైనల్ డిసిషన్ ఎవరిది? డిపెండ్స్ యాక్చువల్లీ. బిజినెస్ సైడ్ అయితే తనది అయిపోద్ది, ఎందుకంటే ఆబ్వియస్లీ బాగా చదువుకున్నాడు, MBA చేశారు ఢిల్లీలో. పేటిఎంనే అన్న మర్చిపోయా, వెనకాల పేటిఎం కరో అనే వస్తుంది, ఐడియా మీది కదగా? నాకు సంబంధం లేదంటావా? లేదు, మొబైల్ యాప్ లో మనం స్కాన్ చేస్తే QR చేసేది, దాంట్లో యాప్ డెవలప్మెంట్ లో I was ప్రోడక్ట్ మేనేజర్. ఓకే. అంటే మంచి జాబ్ ఉంది, చక్కగా వెల్ సెటిల్డ్, కానీ ఇలా బిజినెస్ చేస్తాము, మౌనా గారు పెళ్లి కూడా చేద్దాం అనుకున్నా. లేదు, మౌనా గారు అనుకుంటారు అని ఇంట్లో చెప్పినప్పుడు మనకెందుకురా బాబు అని చెప్పేసి ఇంట్లో పేరెంట్స్ అన్నారు, ఆబ్వియస్గా అన్నారు, కానీ మా ఇంట్లో కొంచెం చాలా చాలా బెటర్. ఓకే. అంటే మా ఇంట్లో అలా అనకుండానే చేస్తాం మేము, ఇంకా అంటే అలా అంటే కూడా తప్పన్న ఫీలింగ్ లో మేము తీసుకొస్తాం. డీల్ చేస్తారన్నమాట అలా ఏదో చెప్పి. అంటే నేను ముందు నుంచే డీల్ చేసేది చాలా. అంటే నేను ఎప్పుడంటే లైక్ మీరు చెప్పినట్టు యాక్చువల్లీ మీరు చెప్పినట్టు నేను ముందు నుంచే స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నా. సో నాకు తెలుసు నా శాలరీ కూడా హై ఉండింది యాక్చువల్లీ. సో వీళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుందని నేను ఎప్పటి నుంచో లైక్ 3-4 years బ్యాక్ నుంచి ఐ యూస్ టు టెల్ నేను ఎప్పుడైనా వదిలేస్తా జాబ్ అని. ఓకే. సో వాళ్ళకి అది అండర్స్టాండింగ్ ఉంది, నేను వదిలేస్తున్నాను. అందరూ అంటారు కదా ఇంట్లో కన్విన్స్ గారు అంటే, ఏది సడన్గా చెప్పినా ఎవరు కన్విన్స్ అవ్వరు. సో నేను ముందు నుంచే మేము చెప్పేది లైక్ అని. అండ్ మౌనా గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వేం చేయొద్దు, బిజినెసే చేయాలి, ఎందుకంటే నేను ఎలా జాబ్ చేస్తున్నా కదా,
వీ హ్యావ్ టు అనేది కూడా ఇంట్లో తెలుసు. ఓకే, సో కొంచెం ముందు నుంచి ప్రిపేర్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా నాకు నో అని చెప్పలేదు, నువ్వు అని చెప్పలేదు. కానీ అలా అంటారు అప్పుడప్పుడు. కానీ మనం సో ఏంటి మీ సక్సెస్ మంత్ర ఏంటి? సో 2009లో స్టార్ట్అప్ కంపెనీ, 2019లో స్టార్ట్ చేశారు, ఇప్పుడు 21 వచ్చింది. అండ్ చావు కబుర్ చల్లగా, అంతేకాకుండా మేడం ఏమో కార్తికేయ గారికి పర్సనల్గా కూడా చేస్తున్నారు. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్, ఏంటి 2 yearsలోనే ఏంటి ఆ సక్సెస్ మంత్ర ఏం చెప్తే? బేసికలీ ఏంటంటే లైక్ వీఆర్ ఏ స్టార్ట్అప్. సో ఒకటి ఏంటంటే అండి, వాట్ యూ డోంట్ హ్యావ్ ఈజ్ మనీ, బట్ వాట్ యూ హ్యావ్ ఈజ్ టైమ్. సో యూ హ్యావ్ టు డూ థింగ్స్ ఫాస్టర్. ఓకే, సో ఫాస్ట్ చేస్తేనే థింగ్స్ లైక్ యూ కెన్ గ్రో ఫాస్టర్. సో నాకు ఇప్పుడు మీరు 2 yearsలో ఎంత అయినా, నాకేమైనా ఇంకా 2 yearsలో చాలా తక్కువ అయ్యాము, ఇంకొంచెం ఎక్కువ ఫాస్ట్ కావాలి అని పాయింట్. సో ఏంటంటే వీ ఆల్ హ్యావ్ లైక్ I think another 3 years, next 2 yearsలో we have to establish ourselves in terms of the brand also, like and all. So my startupలో we will be raising more money, fundraise, like startup fundraise ఉంటుంది కదా, we will be raising for the brand and we will take it forward. And ఇప్పుడు మేము తెలంగాణ we are part of from startup side నుంచి we are part of VHub అంటే women entrepreneurship cell అని ఉంది. It's part of తెలంగాణ government initiative, like T-Hub VHub ఉంది. So we are a part of that startup. Like మీకు చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో personal styling for everybody అనే కాన్సెప్ట్, సో దాంట్లో we are part of it and we got incentive from state government also. We like to thank from Telangana government, we got some incentive to run this establishment. And during lockdown it was like very helpful. COVID time లో మనకు వచ్చింది. And ఇప్పుడు వీఆర్ లుకింగ్ ఫర్ ఫండ్ రైజింగ్ ఫర్దర్ టు గ్రో ఇట్. సో ఐ బిలీవ్ మంత్ర ఏం లేదండి, యాజ్ యూ సెడ్, హూ ఎవర్ యువర్ ఫౌండర్స్ ఆర్, అంటే మేమిద్దరం ఆబ్వియస్లీ మేము సింక్లో ఉంటే ఇద్దరు అవసరం లేదు కదా, ఒక్కరే ఉండి చేసుకోవచ్చు. సో ఇద్దరు ఉన్నప్పుడే మీకు 2 variations వస్తాయి, ఐడియాస్ వస్తాయి, అండ్ యూ ఫైట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఎసెన్షియలీ ద ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ ద కంపెనీ. ఓకే, పర్సనల్గా ఏం లేదు, ఇంట్రెస్ట్ ఇన్ ద కంపెనీ కాబట్టి వీ హ్యావ్ టు జస్ట్ వర్క్ టువర్డ్స్ ఇట్ and keep working. And ఇంకా next 2 years కూడా we will have to little bit more struggle, then it will go to a level. అంటే సాహిత్యన స్టార్ట్ చేసిన తర్వాత ఈ 2 yearsలో మర్చిపోలేని వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా దేని గురించి వర్క్ చేసేటప్పుడు? అంటే ఇప్పుడు ఫ్యూచర్ మీరు ఒక 10 years తర్వాత కనుక వెళ్ళి మళ్ళీ బ్యాక్ చూసుకుంటే, అరే ఆ రోజు ఆ వర్క్ చేసినప్పుడు, ఆ డిజైన్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాం కదా, వన్ ఆఫ్ ది మెమరీ అది అనుకునేలాగా ఈ 2 yearsలో ఏమైనా జరిగిందా మీ ఇద్దరికి? కానీ యాక్చువల్లీ చాలా అయ్యాయి. సో లైక్ కొంచెం ఇండస్ట్రీ పరంగా కానీ సెలబ్రిటీస్ విషయంలో కానీ జరిగింది. ఇండస్ట్రీ పరంగా మౌనా గారు అయితే ఇంకోసారి అడిగావంటే అన్నట్టు వార్నింగ్ ఇచ్చేసారు. సో నువ్వైతే కొంచెం సెలబ్రిటీ పరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే జస్ట్ ఫస్ట్ క్లయింట్ పరంగా చెప్తా. దేర్ ఆర్ టైమ్స్ అంటే అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓకే ఓకే దేర్ ఆర్ టైమ్స్ వేర్ 12 o'clockకి నేను టైలర్ని కూర్చోబెట్టి చేపిస్తూ 12, 1, 2 వరకు చేపించి రేపు మార్నింగ్ ఓకే చేసి అట్లా చాలా అయ్యాయి. ఓకే, సో ఆ క్లయింట్ త్రూనే ఒక 5-6 people వచ్చారు. ఇప్పటికి కూడా నిన్న ఒక కస్టమర్ వచ్చారు అమలాపురం నుంచి. ఆ కస్టమర్ ఒక కస్టమర్ రిఫరల్ నుంచి వచ్చారు. వాళ్ళు ఒక 7-8 members పంపించారు వెడ్డింగ్స్కి. సో అలా మనకి చాలా చాలా రిఫరల్స్ వచ్చాయి. కానీ అట్లా మనం అప్పుడు 12 o'clock, 1 o'clock, 2 వరకు కష్టపడితేనే వీ గాట్ ఇట్. ఫలితం అనమాట. ఆ రోజు నువ్వు అర్ధరాత్రి పాపం చాలా షార్ట్ టైంకి తీసుకు, అది ఒక రోజు కానీ కాదు, వి హావ్ డన్ మల్టిపుల్ టైమ్స్. అదొకటి ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టు చాలా ఎక్కువ ఎఫర్ట్ పోయింది. ఈవెన్ వీ స్పెండ్ ఫ్రమ్ అవర్ పాకెట్స్ బికాస్ లేట్ నైట్ అవర్స్కి వేరే పేజ్ ఉంటాయి అనమాట. సో అది చేసినందుకు వీ హ్యావ్ ద రిజల్ట్స్ నౌ. అండ్ చెప్పాను కదా కస్టమర్స్కి మేము చాలా కనెక్టెడ్ ఉంటామని. సో దే విల్ యూనో వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది దట్ దే విల్ బై ద ఎండ్ ఎనీథింగ్ షార్ట్ టైం అయినా ఏదైనా వాళ్ళు నాకు చేసిస్తారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్తా అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి స్ట్రాంగ్గా. అండ్ మన మిస్టేక్స్ అవుతాయి కస్టమర్స్తో, కానీ పాయింట్ ఏంటంటే అప్పుడు మనం మనీ గురించి ఆలోచించద్దు. వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్. దాంట్లో మనకు మిగిలిపోయినా మంచిది అన్నట్టు వెళ్ళిపోవాలి, ఇంకా మనకు లాస్ అయినా మంచిది. దట్స్ అవర్ ప్రిన్సిపల్. ఓకే, సో మీ ఇద్దరికి కూడా ఒక స్పెషల్ సర్ప్రైజ్ వీడియో ప్లాన్ చేసాం. సో అది ఎవరి దగ్గర నుంచి అంటే మన నందిత శ్వేత గారి దగ్గర నుంచి, అలానే హారిక నారాయణ గారి దగ్గర నుంచి. ఒకసారి ఇది ప్లే చేసి ఓకే. Hi, it's me Nandita Shweta. Today this video is all about my stylist Mauna. We are working together for the movie Hidimba, and first time working with her is so good, and I've got such a lovely friend in Hyderabad. Apart from that, let me talk about professional things. Mauna is such a professional stylist and very dedicated person. I think I have to say all the best. Congratulations for your dedication, for your designs. You're actually taking everybody's attention. Yeah, all the best.
Hello everyone, this is playback singer Harika Narayan, and I would like to share my association happened with Mauna. So we met for one of the abroad shows. It's been like over an year since we started associating and working together. So we worked for a couple of private gigs, and then Sarigamapa happened. So Sarigamapa appudu you have seen me every episode, you know, each and every episode, each and every attire that I wore was styled and designed by her. So this association really made us close together, and we became really good friends. She knows, you know, she knows how to doll me up, you know. She knows my comfort levels, and she's a super talented stylist I have ever met or ever worked with. So she's very talented, you know. One thing I want to share with you guys, usually when you go to a designer, you know, stylist, at least the people I met, they show up their designs, their works, and you know, we choose best, and that's how usually happens. But with Mauna, you know how she works. When I say Mauna, next week ilaga Sarigamapa episode shooting undi, so the first thing she asks, are you performing anything? And I say, for example, yes, I'm performing this song called Bhaga Bhaga. And then she was like, okay, just send me the song, I'll listen to it, and then I'll plan the costume. And that's how she works. She works according to the song, she works according to what I'm going to do, you know. Not everyone is like that, especially to singers. Song batti design cheyali ane thought, I really loved it, you know. I don't even give a single thought when I'm going with Mauna. Completely, Mauna just take me and doll me up, that's it. And I am like 100% sure she'll do the best. So I'm so happy to work with her, associate with her, and she's going to grow really high, you know. చాలా heights reach అవుతుంది తను, and I'm damn sure about it. The talent she's, and like, you know, she's a bunch of talent, and super happy vibe to be around. So wishing you all the best, Mauna, my savior. Thank you for saving me a lot of times, and I love you so much. ఓకే, చూసారు కదా మనో గారు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది అన్న? అంటే దే బీన్ ఐ థింక్ Very, అట్లీస్ట్ very ఫర్ మౌనా for me. వెరీ గుడ్ ఫ్రెండ్స్, బాగా క్లోజ్. చాలా క్లోజ్. ఓకే, లైక్ సినిమాలు బాగా చూస్తారా మనో గారు మీరు? అంటే బాగా కాదు, చూస్తారు ఖాళీ దొరికినప్పుడల్లా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి? కార్తీక్. నేను మీ ఫేవరెట్ హీరో కూడా కార్తికేయ గారే. ఆయన యాక్టింగ్ చూసారా? నేను చాలా చూసానండి. నేను లైవ్లో చూసాను. అంటే నాకు తెలీదు ఇంత ఉంటుంది అనేది. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. అసలు ఎట్లా ప్రిపేర్ అయ్యి వెళ్తారు అనేది. సో ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ వేరే ఉంటాయి, మైండ్లో అంతా వేరే నడుస్తూ ఉంటుంది కదా కూర్చున్నప్పుడు పక్కకి. సో ఈస్ టు టెల్ మీ హౌ హార్డ్ హీ వర్క్డ్. అంటే ఆయన కాలేజ్ టైం నుంచి ఎంత, బికాజ్ తనకు కూడా ఇండస్ట్రీలో ఎవరు లేరు, బట్ డెబ్యూ పర్ఫార్మెన్సే కిల్లర్. సేమ్. సో అందు గురించి వీ టు టాక్ లాట్, అండ్ ఐ సీ దట్ నో. అంటే నేను అదొక్క మూవీకే నేను ఫుల్ యాక్ట్ కూడా చూశాను. వేరే ఏ మూవీస్లో మనం రెడీ చేసామా, సెట్కి వెళ్ళి ఫ్రేమ్ రెడీ అయిందని డైరెక్టర్ ఆర్ డిఓపి ఓకే అన్నాక ఐఎమ్ గాన్. బట్ ఆ మూవీలో మాత్రం నేను మొత్తం ఉన్నాను అనమాట. సో నేను చూశాను కదా దగ్గరుండి. ఐ రియలీ లైక్ దట్ పర్సన్. మనం ఒక పర్సన్ తో ట్రావెల్ అవుతే అది ఇంకా ఎక్కువ నచ్చుతుంది. జస్ట్ స్క్రీన్ మీద చూసినప్పుడు మనం ఎవరు బాగున్నారో దాన్ని బట్టి ఫేవరెట్ యాక్టర్ అని చెప్తాం కదా, కానీ నేను తినతో ఎక్కువ ఉన్నాను కాబట్టి ఆ డెప్త్ మనకు తెలుస్తుంది కదా. సో యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్. అన్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అదే చెప్తారు, లేదు నాకు అందరూ అంటే ఇష్టం అని చెప్పేసి. సో మోనా గారు కూడా అలాగే, అంటే కార్తికేయ గారిని పక్కన పెట్టేస్తే, అందరని కాదు, నాకు ఆయన చాలా. కార్తికేయ గారిని పక్కన పెట్టేస్తే సినిమాలు బాగా చూస్తారు. మీ ఫేవరెట్ బాగా అదే అప్పుడప్పుడు చూస్తారు కాబట్టి, అప్పుడప్పుడు చూసిన వాళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు? I kind of I really don't know if I అంటే బాగా మంచి టాలెంట్ ఉంది టాలీవుడ్లో. అదంతా వెన్ యూ సీ యూ ఎంజాయ్ దట్ మూవీ.
బట్ అగైన్ I think you like someone, but I'm not able to Who is recall. that? Timara, so this is. సత్యదేవ్ ఓ సత్యదేవ్, ఐ లైక్ హిమ్ ఆల్సో మ్యాన్. చాలా సేపు మాట్లాడింది అప్పుడప్పుడు. హీస్ వెరీ గుడ్. కానీ ఆయనకి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు ఇప్పుడు వరకు. రాలేదు, ఇవ్వాలి, చెప్పండి మీరు వీడియోలో. ఓకే, సత్యదేవ్ గారు మీ ఫ్యాన్ అన్నమాట, మంచి డిజైనరు. ఆవిడకంటే ఒక అవకాశం ఇస్తే యా, ఇక అలుగుపోతారు ఆవిడ. ఒక అవకాశం ఇస్తే చాలు, మిగతాది ఆవిడ చూసుకుంటారు. సో అంటే you. అంటే మౌన గారు ఇప్పుడు కొన్ని సినిమాలకి వర్క్ చేసేటప్పుడు కాస్ట్యూమ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే ఒక కేజీఎఫ్ కానివ్వండి, త్రిబుల్ కానివ్వండి, మోస్ట్లీ బాహుబలి. సో అలాంటి సినిమాలు చూసినప్పుడు మీరు అనుకుంటారా అబ్బా మనమైతే ఇంకా కొంచెం బెటర్గా ఇస్తామనో, లేకపోతే మనమైతే ఇలా ప్లాన్ See, చేస్తాం అలా చెప్పడానికి ఎవరైనా చెప్తారు, కానీ ఆ ఎఫర్ట్ మాత్రం, అంటే నాకు తెలుసు కదా ఎంత ఎఫర్ట్ ఇస్ గాన్ ఇన్ టు డూయింగ్ బాహుబలి ఆర్ అంత పెద్ద కాస్ట్ ని చేయడం. అండ్ మళ్ళీ ప్రతి కాస్ట్ ఇస్ అ బ్రిలియంట్ యాక్టర్. ఇట్స్ నాట్ లైక్ నార్మల్ ఏదో ఒకటి ఇచ్చినా వెళ్ళిపోతుంది కాదు. ఎందుకంటే అందరు క్యారెక్టర్స్ ఆల్రెడీ చాలా వందల మూవీస్ చేసిన వాళ్ళు, వాళ్ళని డిఫరెంట్గా చూపించడం అండ్ దీనికి యాప్ట్ చూపించడం ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. ఐ థింక్ ఐ కాంట్ జస్టిఫై నేను బెటర్గా చేస్తాను, బట్ అలాంటి పెద్ద ప్రాజెక్ట్ వస్తే ఇట్స్ అ బ్లెస్సింగ్. ఓకే. సో అన్న మీరు అనుకుంటారా పలానా హీరోకి చేయాలి అంటే, ప్రతి ఒక్కరికి ఒక ఫీల్డ్లోకి దిగినప్పుడు మనం వాళ్ళతో యాక్ట్ చేయాలి, వీళ్ళతో సినిమా చేయాలని ఉంటుంది. అలా మీరు నేను పలానా హీరోకి డిజైన్ చేయాలి, సో ఇది నా లైఫ్ టైం గోల్డ్ అని, సో నాకు కరణ్ జోహర్కి చేయాలి. కరణ్ జోహర్ గారికి హా. ఎవరైనా షారుఖ్ ఖాన్ గారో లేకపోతే లేదు, అమీర్ ఖాన్ కరణ్ జోహర్ ఏంటంటే బేసిక్లీ హీ విల్ వేర్ ఎనీథింగ్. ఎనీథింగ్ హిల్ వేర్ అండ్ హిల్ క్యారీ ఇట్. అంటే మాటలతో క్యారీ చేస్తారు, పర్సనాలిటీతో అని కాదు, మాటలతో క్యారీ చేస్తారు. మాటలతో carry. ఐ సెడ్ దిస్ లైక్ వెరీ లాంగ్ బ్యాక్, నో. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ నా ఓన్ కలెక్షన్ లోంచి ఎప్పుడైనా కూర్చొని ప్రాపర్ గా చేసి ఐ వాంట్ సెండ్ హిమ్ Okay. అండ్ ఐ వాంట్ హిమ్ టు వేర్ దట్. దట్స్ ఇట్. ఓకే. సో తెలుగులో ఎవరికైనా చేయాలని ఉందా? లైక్ ఇప్పుడు స్టార్ హీరోస్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ. సో బేసిక్గా ఏంటంటే చేయాలని అందరికీ చేయాలని ఉంది, లైక్ ఆపర్చునిటీ రావాలి. అదే ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ గనక ఒక హీరో వేసుకున్నారంటే అది ఖచ్చితంగా బాగా పాపులర్ అవుతుంది. అండ్ రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు రానా గారితో చేస్తున్న అయ్యప్పన్ కుషన్ సినిమా పైన గ్రీన్ కలరు, కింద బ్లూ ప్యాంటు, సేల్స్ అయితే ఒక బీభత్సంగా అనమాట. సో అటువంటి చూసినప్పుడు అబ్బా మనం కూడా ఇలా చేస్తుంటే బాగుంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మోస్ట్ పాపులర్ ఉన్న హీరోకి గనక చేసే అవకాశం వచ్చిన, అండ్ ఒకవేళ మీరు కనుక చేస్తే ఆయనకి ఎలా చేస్తారు? సో ఎలాంటి పవన్ కళ్యాణ్ ఇస్ లైక్ ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ నేను చిన్న ఉన్నప్పుడు అయితే. ఓ హీస్ టు వేర్ ద ప్యాంట్స్, మంత్ అయితే సాగితన్నా టు వేర్ ద ప్యాంట్స్. ఓకే, అప్పుడు లైక్ జానీ అప్పుడు ప్యాంట్స్ అవన్నీ ఇలా ఇక్కడ క్లాత్ కట్టి సాహిత్యం రాసి ఇవ్వడం ఉన్నాయి ఇక్కడ జానీ అని రాసి లేకపోతే నా బ్యాగీ ప్యాంట్స్ డబుల్ ప్యాంట్ మీద ప్యాంట్ అప్పట్లో వేసేది అవన్నీ, అప్పట్లో ఉండేది. అండ్ రజనీ ఈజ్ ద కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ ఇట్. ఇది కోశం, షీఈ్ అ గుడ్ ఫ్రెండ్. ఓకే. ఆమె గుడ్ ఫ్రెండ్, ఆమె ఇప్పుడు పర్సనల్ స్టైలిస్ట్ కూడా అనుకుంటా కళ్యాణ్ గారికి. ఓకే ఓకే ఓకే. బట్ మీరు అన్నట్టు ఐ థింక్ వీ వర్క్డ్ ఇన్ స్పాటిఫైలో ఒక యాడ్ చేసాం మేము. దాంట్లో నాగార్జున గారు ఉండే, లైక్ మేము స్టైల్ చేయలేదు, బట్ వీ వర్క్డ్ అదర్ కాస్ట్ అండ్ ఆల్సో వీ వేర్ కాస్ట్యూమ్ కలర్స్ చెప్పాము. వాళ్ళ పర్సనల్ వాళ్ళు తీసుకొస్తారు. సో స్పాటిఫై ఆ యాడ్లో మనం నాగార్జున గారికి చేసాం, అంటే అక్కడ ఉండింది. అండ్ వీ హ్యావ్ సజెస్టెడ్ కలర్స్ అండ్ దేర్ స్టైలిస్ట్ హ్యావ్ డన్ ఇట్. సో మాకంటే లైక్ వెన్ యూ వర్క్ విత్ బిగ్ పీపుల్ దేర్ ఈజ్ ఆరా, అంటే వాళ్ళు చూస్తేనే కొంచెం ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. వీ వాంట్ టు వర్క్ విత్ పింపుల్స్ అనుకోండి ఏదైనా. సో బట్ వీ వాంట్ టు వర్క్ విత్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారైనా ఎవరు వచ్చినా కూడా వీ వుడ్ డెఫినెట్లీ బి నాగార్జున గారైనా ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాలని చాలా ఇష్టపడుతున్నారు. ఫ్రెండ్ చేస్తుంది RRR కి, అందులో వన్ ఆఫ్ ద లైక్ దేర్ ఆర్ మెనీ స్టైలిస్ట్, సో వన్ ఆఫ్ ద స్టైలిస్ట్. ఓకే. సో ఐ థింక్ ప్రాబ్లీ ఐ విల్ మీట్ హిమ్ సమ్ టైమ్. ఓకే అన్న, మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు ఆయన వేసినవి అన్నీ కూడా ఒక ట్రెండ్ సెట్టర్. సో అంటే బేసిక్గా మీరు అనుకుంటారా ఓకే పవన్ కళ్యాణ్ గారికి కనుక మనం డిజైన్ చేస్తే ఇది బాగుంటుంది? సో బేసిక్గా ఆయనకి ఎలాంటివి బాగుంటాయి అంటారు? ఆయన చాలా సింపుల్గా ఉంటారు, ఏదో ఒక కుర్తా పైజామా వేసుకుని చాలా సింపుల్గా ఉంటారు. సినిమాల విషయానికి వచ్చేసరికి కొంచెం స్టైలిష్గా ఉంటారు. సో ఎలాంటివి బాగుంటాయి కళ్యాణ్ గారికి డిజైన్? రజనీ చెప్తుంది బాగా, బట్ టిపికల్గా తను ముందు ట్రెండ్ ఆబ్వియస్లీ చాలా ట్రెండ్ సెట్ చేశారు ఫ్యాషన్లో, లైక్ అట్లీస్ట్ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్స్ ఈ ట్రైడ్. ఐ థింక్ కరెంట్లీ ఇప్పుడు చేసే రోల్ బట్టి హీఈస్ వేరింగ్, అదర్వైజ్ పొలిటికల్లో ఉన్నారు కాబట్టి ఈజ్ వేరింగ్ పర్టికులర్ థింగ్. బట్ ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోతింగ్. ఏం సెట్ అవుతుంది అంటే తను ఏదైనా పుల్ ఆఫ్ చేస్తారు. మీరు చూస్తే స్టార్టింగ్లో అలా పాయింట్స్ డబుల్ పాయింట్స్ వేసి చేయడం అదంతా అసలు ఎవరు ఆలోచించలేదు ఆ టైంలో, అంత ఫోకస్ చేశారు క్లోతింగ్ మీద, దాని మీద. అందుకే కదా ఇప్పుడు ఇంత మనం ఫ్యాన్స్ అంటే, ఫ్యాన్ ఈజ్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ యాక్టింగ్, వాట్ ఎవర్ యూ డూ థింగ్స్ అరౌండ్ ఇట్ యాక్చువల్లీ ఫ్యాన్ అవుతారు. జస్ట్ యాక్టింగ్లో అయితే అందరూ ఫ్యాన్స్ అవ్వరు కదా. మనకైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తేసుకుంటే మనం ఏం గుర్తేసుకుంటాం, ఆ ఎక్స్ప్రెషన్స్ అయినా
లేకపోతే తన స్టైల్ అయినా అది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అ మూవీ క్యారెక్టర్ కదా, ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. ఓకే సో అది నాకు తెలిసి తను ఏది వేసుకున్నా అదొక ట్రెండ్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే అంటే గుడుంబ శంకర్ చూసి ప్యాంట్ మీద బ్యాండ్ వేసుకున్నారనమాట. ఇంట్లో తెచ్చలేదన్నా అది లేదు అప్పుడు హాస్టల్లో వి యూస్ టు స్టడీ అప్పట్లో క్రేజీగా. అంటే ఇంట్లో లేరు కదా మౌని గారు, హాస్టల్లో ఉన్నారు కాబట్టి చెల్లింది. అదే ఇంట్లో ఉంటే మంచి కావచ్చు. ఓకే మీరు చెప్పండి, ఇందాడ ఏదో మీ ఫ్రెండ్ ఎన్టీఆర్ గారి గురించి కాస్ట్యూమ్స్ గురించి. అంటే RRR లో తను వన్ ఆఫ్ ద స్టైలిస్ట్ అనమాట. తో మాట్లాడుకున్నప్పుడు ఐ లైక్ ఎన్టీఆర్, హీఈస్ వెరీ నైస్. లైక్ అంటే ఆ వైబే ఆ ఫీల్ ఇట్స్ దేర్. ఐ నెవర్ మెట్ హిమ్, ఐ నెవర్ సా హిమ్ క్లోజ్ కూడా, బట్ ఆ ఫీల్ ఉంది. ఇందాక నాజనా గారికి చాలా ఓరా అనిపించింది మాకు స్పాటిఫైలో ఆయనతో వర్క్ చేసినప్పుడు. హీస్ బిన్ వెరీ గుడ్ ఇన్ ద సెట్. సో అలాంటిది నాకు వర్చువల్లీయే ఐ హ్యావ్ విత్ ఎన్టీఆర్. ఐ థింక్ ఐ రియలీ హీస్ అ నైస్ యాజ్ అ పర్సన్ ఆల్సో ఈస్ వెరీ నైస్. నో సో అది లైక్ అంటే పర్సనల్గా చూసుకుంటే చాలా మంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ బయట ఫంక్షన్స్కి వచ్చినప్పుడు చాలా ట్రెండీగా తయారై వస్తారు. లైక్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినకుండా, సో మీరు కూడా ఫీల్ అవ్వకండి. అండ్ మన టాల్గా ఉన్న హీరో కాస్ట్యూమ్స్ ఒకలా ఉంటుంది, కొంచెం షార్ట్గా ఉన్న హీరోస్ కాస్ట్యూమ్స్ ఒకలా ఉంటుంది. కొంతమంది ఎగ్జాంపుల్గా చూసుకుంటే లైక్ రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే నాని గారు కానీ, అండ్ ఎన్టీఆర్ గారు కానీ, అండ్ హైట్గా ఉన్న చూసుకుంటే కార్తికేయ గారు అండ్ ప్రభాస్ గారు. సో ఎలా ఉంటుంది వాళ్ళ కాస్ట్యూమ్ కనుక, డిఫరెన్స్ ఎలా ఉంటుంది స్టైల్? సో బేసికలీ విజువల్గా మనము ఇప్పుడు చాలా టాల్, లైక్ రానా ఈజ్ వెరీ టాల్ అంటే యాక్ట్రెస్ పక్కన ఉన్నప్పుడు. అదర్వైజ్ ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ హైట్. సో అలాంటప్పుడు విజువల్లీ యూ హ్యావ్ టు కట్ ద హైట్ అండ్ పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం షార్ప్ లుక్స్ ఇస్తే బెటర్. లైక్ యూనో ఇఫ్ యూఆర్ డూయింగ్ సాలిడ్స్ వీళ్ళు కొంచెం లౌడ్గా కనిపిస్తారు ఫీమేల్స్, రైట్? అండ్ ఇక్కడ వీళ్ళకి చెక్స్ ఇచ్చి ఆర్ సమ్ స్ట్రైప్స్ ఇవ్వకూడదు. స్ట్రైప్స్ ఇస్తే ఇంకా టాల్ కనపడతారు. సో చెక్స్లో అట్లా కొంచెం కట్ డౌన్ చేయడం, లేయరింగ్ ఎక్కువ చేయకుండా కొంచెం మినిమల్గా ఉంచడం, అలాంటివి చేసి విజువల్గా హైట్ కట్ చేసే ప్యాటర్న్స్ ఇస్తే ఇట్ విల్ బీ గుడ్. సో ఆన్ సెట్స్ అట్లానే చేస్తారు. బేసికలీ క్లోతింగ్ బట్టి యూ కెన్ మేక్ దెమ్ లైక్ టాల్ ఉన్న కలర్స్ విల్ ఆల్సో హెల్ప్ యూ యునో బ్రింగ్ దర్ హైట్ డౌన్. సమ్టైమ్స్ ప్యాటర్న్స్, ఆ కట్స్, ఆ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, జిగ్జాగ్ ప్యాటర్న్స్ ఆర్ సంథింగ్. సో అవన్నీ కూడా యూస్ చేసి యూ కెన్ యూనో విజువల్లీ హైట్ కట్ డౌన్ అనమాట, అంతే. ఆన్ స్క్రీన్ కట్ డౌన్ విజువల్లీ హైట్ కూడా బేసికలీ ఇప్పుడు లెట్స్ సే చాలా షార్ట్ ఉంటాయి, మోర్ లేయర్స్ చేస్తాయి మౌన అన్నట్టు, ఇంకా షార్ట్ కనిపిస్తారు. Okay. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దోస్ థింగ్స్ అకార్డింగ్ టు బాడీ టైప్ మనం స్టైలింగ్ ఇవ్వాలి. ఓకే అన్న సాహిత్ అన్న, మీరు ఇచ్చే కలర్స్ కూడా చాలా బాగుంటాయి. చమక్ చమక్ మంచి ఒక ఆ స్క్రీన్ మీద చక్కగా కలర్ఫుల్గా ఉంటాయి. వాటిని ఎలా మేనేజ్ చేస్తారు? సో అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బట్టి, ఇప్పుడు ఒక్కొక్క సీన్ తీయాలంటే ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇదంతా ఆర్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక మీటింగ్ జరుగుతుంది యూజువల్లీ. ఫస్ట్ డైరెక్టర్తో మన డిస్కషన్ అయిపోయాక ప్యాటర్న్స్, క్యారెక్టర్కి స్టైలింగ్ డైరెక్టర్ ఎస్ చెప్పాక కలర్ ప్యాలెట్ వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్తో మనం డిస్కస్ చేసి దెన్ వీ విల్ డూ ఇట్. సో వాళ్ళు ఆల్రెడీ ఇంటీరియర్ షార్ట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ఇంటీరియర్ ఆర్ట్ ఎట్లుంది అనేది వాళ్ళు పిక్చర్స్ స్కెచెస్ చూపిస్తారు. సో మనం కూడా కలర్ ప్యాలెట్ చూపిస్తాం. సో ఇవి క్యామోఫ్లాజ్ అవ్వకుండా, కొన్నిసార్లు క్యామోఫ్లాజ్ అవుతూనే బాగుంటుంది, కొన్నిసార్లు కాంట్రాస్ట్. సో ఆ సీన్ బట్టి, ఇప్పుడు సీనే సాడ్ సీన్ అనుకోండి, నేనేం లౌడ్ కలర్స్ ఇచ్చి ఆ అమ్మాయి కూడా లౌడ్, ఆల్రెడీ ఇల్లేం సడన్గా సాడ్లోకి చేంజ్ చేయలేం కదా, ఇంట్లోనే హ్యాపీ సీన్ జరుగుతుంది, సాడ్ సీన్ జరుగుద్ది. సో దాన్ని అప్పుడు మనం సాడ్ కలర్స్లో దాన్ని డల్గా చేయడం, అట్లా స్టాండ్అవుట్ అవ్వకుండా చూపించడానికి ట్రై చేయాలి. సో ఆర్ట్ డైరెక్టర్తో సింక్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అక్కడ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ కలర్స్. అవుట్డోర్ చేసినప్పుడు కూడా ఏ సీనరీ అనేది తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం సీన్ మూడ్ ఏంటి, ఆ మూడ్ని బట్టి దెన్ వీ హ్యావ్ టు. మౌన చెప్పినట్టు సీన్ మూడ్ అండ్ ఆల్సో ద క్యారెక్టర్ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్ ఏంటి. సో ఆ డైరెక్టర్ ఉన్న మౌన కలిసి కలర్ డిసైడ్ చేస్తారు. అండ్ సెకండ్లీ ఇప్పుడు మీరు చౌకబూచలుగా అబ్జర్వ్ చేస్తే లావణ్య గారిది డిఫరెంట్ అంటే కలర్స్ కొన్ని మీరు చూస్తే అవి జనరల్గా బయట దొరకవు ఆ కలర్స్. అవన్నీ మేము కలర్ స్పెసిఫిక్గా డై చేయించాం, కలర్ చేయించి అంటే కొన్ని షేడ్స్ దొరుకుతాయి, బట్ ఆ పర్టికులర్ స్కేల్కి తీసుకురావడానికి ఇట్స్ కైండ్ ఆఫ్ యూ హ్యావ్ టు డూ ఇట్, యూ వోంట్ గెట్ రెడీలీ అవైలబుల్, అందు గురించి. సో బేసిక్లీ అవి సింపుల్ డ్రెస్ అయినా కూడా కలర్లో చాలా డిఫరెంట్ కలర్స్ అవి. సో దట్ సింపుల్ అయినా కూడా కొంచెం డిఫరెంట్గా లుక్ ఇచ్చారు. ఓకే మన టాలీవుడ్లో మీకు బాగా నచ్చిన కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? సో లైక్ అంటే ఇప్పుడు మీరు అప్కమింగ్ కాబట్టి, సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీరు కొన్ని సలహాలు సూచనలు అలా తీసుకోవటం కానీ, లేకపోతే మీరు మీ కింద ఉన్న వాళ్ళకి. శ్రావ్య వర్మ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఓకే, శ్రావ్య వర్మ ఏ సినిమాలకు వర్క్ చేశారండి? చాలా మూవీస్కి చేశారు. ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పు. విజయ్, ఐ మీన్ షీ డిడ్ టోటల్ చేంజ్ ఓవర్ టు విజయ్ దేవరకొండ. ఓకే, విజయ్ దేవరకొండ గారి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్. అండ్ అదర్వైజ్ కూడా షీ డిడ్ గ్రేట్ జాబ్ ఇన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, అన్నీ బాగున్నాయి. అండ్ యా షియోలి రమా గారే చేశారు కదా బాహుబలిలో. తనే ఐ థింక్ ప్రొడక్షన్ ఆల్సో ఇస్ ఐ థింక్
తనే చేశారు అనుకుంటా కదా, రాజమౌళి గారి వైఫ్. నాని గారిది ఆ ప్రొడ్యూస్డ్ మూవీ ఉంది కదా, దానికి కృష్ణశాంతి అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ షీ డెడ్, దట్స్ లైక్ వెరీ నైస్. సో మొత్తం ఇండస్ట్రీలో ఉన్న కాస్ట్యూమ్ డిజైనర్ అందరూ మౌన గారి క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. క్లోజ్ ఫ్రెండ్స్ కదా, కృష్ణశాంతి అండ్ అంతే, కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. ఇట్స్ నాట్ లైక్ సో బేసిక్గా ఆ ర్యాప్ ఫ్రెండ్షిప్ అనేది కూడా ఇండస్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు మీకు ఇచ్చే సజెషన్స్ కానీ లేకపోతే ఎలా ఉంటాయి అవి ఫ్రెండ్స్ మీ మధ్య? సో బాగా చేసావని సినిమా చూసిన తర్వాత, లేకపోతే ఇంకా బెటర్గా చేయొచ్చని, ఇలా ఉండండి అలా చేయండి అని చెప్పేసి ఇలా ట్రై చేయండి. అంటే పెద్దవాళ్ళతో మనకి ఇప్పుడు అంటే మన నెక్స్ట్ స్టేజ్ వాళ్ళతో మనకి కనెక్ట్ లేదు కాబట్టి అలాంటి డిస్కషన్స్ ఎప్పుడూ లేదు. మనతో ఉన్న వాళ్ళతోనే ఇన్పుట్స్ వస్తాయి, లైక్ బాగుంది బాగాలేదు అంతే. ఇట్స్ నాట్ బాగాలేదు ఎప్పుడు రాదు, ఇట్స్ గుడ్ ఓన్లీ వి టెల్ రైట్. మీరు చేసిన వాటికి బాగోలేదని ఎందుకు వస్తుంది మౌన గారు? మనం కూడా మంచి ఉంటేనే చెప్తాం, మంచి లేదనేది కాల్ చేసి పిలిచి మరీ చెప్పం కదా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ దాట్. అండ్ నాకు టాలీవుడ్లో తానియా అని ఈజ్ అ గ్రేట్ స్టైలిస్ట్. ఐ మీన్ ఆమె కరీనా కపూర్కి వీళ్ళందరికీ పెద్దవాళ్ళకి చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ నీట్ అండ్ క్లాసీ అండ్ చాలా బ్యూటిఫుల్. అండ్ హాలీవుడ్లో అయితే డానీ స్టైలిస్ట్, హీఈస్ అమేజింగ్. సో దీస్ 3 people ఐ లైక్ కైండ్ ఆఫ్ లైక్ దే వర్క్. సో మొత్తం మీద మీకు ఇన్స్పిరేషన్ అయితే వీళ్ళే. సో అంటే ఫ్యూచర్లో మీరు కూడా మన టాలీవుడే కాదు, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ కూడా వెళ్ళాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మౌన గారు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా ఫ్యూచర్ ప్లాన్స్. సాహిత్ అన్న ఒకసారి మీ స్టూడియో నాకు చూపిస్తావా? ఓకే, సో ఇప్పుడు మనం స్టూడియో చూద్దాం రండి. సో ఇప్పుడు మనం హైలో డిజైన్స్లో ఉన్నాం అనమాట. సో సాహిత్ అన్న ఇక్కడ మనకి డిజైన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పి చూపిస్తాడు, వాటి గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం అన్నా. ఇవి సో హైలో డిజైన్ మాది స్టూడియో ఫిలిం నగర్లో ఉంది, లైక్ అపోజిట్ టు కాన్స్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ మధ్యలో. సో మేము బేసికలీ కస్టమైజ్డ్ క్లోతింగ్ చేస్తామండి, బేసికలీ ఫర్ వెడ్డింగ్స్ ఆర్ క్యాజువల్ వేర్. వీ కెన్ బేసికలీ మీకు తగ్గట్టుగా వీ విల్ డిజైన్. సో జనరల్గా చూస్తే ఇప్పుడు షెర్వానీ డిజైన్స్ ఇలా అయినా లైక్ అకార్డింగ్ టు యూ కస్టమైజ్ చేసి షెర్వానీ డిజైన్స్ అయినా, ఈ డిజైన్స్ వెడ్డింగ్ డిజైన్స్ ఇలా. దిస్ ఇస్ ఫర్ గ్రూమ్ అండ్ ఆబ్వియస్లీ దాని తగ్గట్టు ఇండో వెస్టర్న్స్ ఆల్సో వీ డూ, బట్ దాని తగ్గట్టు బ్రైడ్స్ అయినా లెహెంగాస్ ఆర్ ఇండో వెస్టర్న్స్ సూటబుల్ టు యువర్ ఈవెంట్స్కి తగ్గట్టుగా చేస్తాం. సో అన్న సాహిత్ అన్న నాకు డౌట్, సో బేసిక్గా పెళ్ళి అనే ఈవెంట్లో ఏ కలర్స్ బాగా మీరు హైలైట్ చేస్తారు? సో బేసికల్లీ పెళ్ళి ఈవెంట్లో ఫస్ట్ టైం లైక్ మెన్స్ మాట్లాడితే ఫస్ట్ టైం వాళ్ళు కొంచెం డిఫరెంట్ కలర్స్ వేస్తారు మ్యారేజ్లోనే, ముందు అట్లా ఎక్స్పెరిమెంట్ చేయరు. సో జనరల్గా ఎక్కువ పేస్టల్స్ బాగా వేస్తారు, లైక్ ఇప్పుడు ఇది క్రీమ్స్ ఉంది కదా, ఇలానే ఇప్పుడు ఇది కూడా చూడండి లావెండర్ కలర్. సో ఈ కలర్స్ అన్ని ట్రై చేస్తారు, పీచెస్ అయినా ఏదైనా. సో అది ఇంట్రెస్ట్ కలర్స్ కూడా హైలైట్ అవుతాయి, అవుతాయి ఫొటోస్కి. అవును. సో డిపెండింగ్ ఆన్ బ్రైడ్ ఏమేస్తుందో మన డిజైనర్స్ సజెస్ట్ చేస్తారు ఏ కలర్ అండ్ తనకి ఏది సెట్ అవుతుంది దాంట్లో. అలానే అమ్మాయిలది కూడా లైక్ లెహెంగాస్ అండ్ ఆల్ ఆఫ్ దట్ వి మేక్. ఇవన్నీ కూడా అవునండి. సో ఇలా ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఇప్పుడు ట్రెండీలో ఉన్నాయండి. బేసికల్గా మీ ఈవెంట్స్కి వేరే ఈవెంట్స్కి వేస్తారు కదా, లైక్ మెహందీ ఫంక్షన్స్కైనా లేకపోతే రిసెప్షన్స్కైనా, అలా ఎనీ కలర్ ఎనీ డిజైన్ వీ కెన్ బేసిక్లీ డూ అకార్డింగ్ టు వాట్ సూట్స్ యూ అన్నట్టు. ఓకే. అలా నాకు టక్సిడో అండ్ ఇట్లా టక్సిడో మీ రిసెప్షన్స్కి జనరల్గా వేస్తారు అబ్బాయిలు. సో వీ సజెస్ట్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఆల్. అన్న నాకు ఇక్కడ డౌట్ ఉంది, ఇదేంటి బాయ్స్ గర్ల్స్ బాయ్స్? సో మీరు స్టార్టింగ్ రాగానే మా కెమెరామెన్ పెద్ద డౌట్ ఇచ్చా నాకు, ఈ అమ్మాయిలే అబ్బాయిలే? నేను మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం. అమ్మాయిలే అబ్బాయిలే? ఇది అబ్బాయిలే, మీకు చూపిస్తాను. నిఖిల్ అని యూట్యూబర్ ఉన్నారు, తెలుసు కదా. సో ఐ కెన్ షో యూ పిక్చర్. సో మీరు పిక్చర్ చూస్తే తను వేసుకున్నారు ఇది. సో ఇట్ విల్ లుక్ వెరీ నైస్. సో దాట్ ఈస్ వాట్ ద ఐడియా ఇస్. అంటే మేము ట్రెండీ డిజైన్ చేస్తాం, నార్మల్గా దొరికేదైతే మా దగ్గర రావడం అంతే. సో అలా సో డిఫరెంట్ స్టైల్స్ అది ఇది ఉంటాయి. సో ఇది కూడా చూడండి డిఫరెంట్. అంటే మనకు అనిపిస్తుంది చూస్తే ఇది వేసుకోవచ్చు, మీరు అలా అనిపిస్తుంది కానీ మీరు వేసుకుంటే తెలుస్తుంది ఎంత బాగుందా అని. యా. సో ఇలా ఇది చూడండి, కొత్త కలెక్షన్స్ వస్తున్నాయి ఇలా ఎంబ్రాయిడరీ అండ్ ఆల్ వీ డూ. సో
సో క్యాజువల్ షర్ట్స్ కూడా ఉంటాయి మన దగ్గర, ప్యాటర్న్ షర్ట్స్, లైక్ ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్. జనరలీ దీస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ యూ డోంట్ గెట్. కొంచెం ఈ టైపు అప్పుడప్పుడు నేను కార్తికేయ గారు రేట్ అని చూస్తాను. అవును అవును, ఇవన్నీ ఇండో వెస్టర్న్ మళ్ళీ. సో ఇదండి, సో వీ మేక్ కస్టమైజ్డ్ క్లోతింగ్ మీకు తగ్గట్టుగా ఫర్ యువర్ ఈవెంట్స్ అయినా క్యాజువల్స్కైనా. సో డెఫినెట్లీ విజిట్ అవర్ స్టూడియో ఇన్ ఫిలిం నగర్. థ్యాంక్స్ చందు ఫర్ షోయింగ్ అవర్ స్టూడియో. సో చూసారు కదా, ఇది అసలు విషయం. అక్కడ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఎప్పుడైనా మీరు కూడా వచ్చి ట్రై చేయండి. అడ్రస్ చెప్పాడు కదా అన్న. సో ఫిలిం నగర్, ఫిలిం ఛాంబర్, రత్నదీప్ పక్క సందులోకి వచ్చేస్తే సో మొత్తం హెడ్డింగ్లో కనపడిద్ది అనమాట. సో మళ్ళీ మనం ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాం వచ్చేట. సో చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ అనమాట. సో ఫ్యాషన్ డిజైనర్స్ మోనా గారు, అలానే సాహిత్ బ్రో మనకి చెప్పిన ఎన్నో విశేషాలు అండ్ అప్కమింగ్ డిజైనర్స్కి కూడా కొన్ని సలహాలు సూచనలు అయితే ఇచ్చారు. వాళ్ళ హైలో డిజైన్లో ఉన్న కొన్ని కాస్ట్యూమ్స్ కూడా మనకి చూపించడం జరిగింది. సో మీకు కూడా ఎప్పుడైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడికి రండి. మనకి అందుబాటులో ఉండే రేట్స్లోనే ఇవి కూడా ఉంటాయి అనమాట. సో ఇంటర్వ్యూ అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. మరోసారి మరొక ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.